శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న, నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న, మన కాపు సత్తా చూపాలి పొదరన్న. పద 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 జయం మనదే, జయం మనదే, కాపు సత్తా చూపిస్తే జయం మనదే. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్నా. ఓయ్ జయం మనదే, జయం మనదే, జయం మనదే, జయం మనదే. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న, కదం తొక్కి నడవాలి కాపన్నా. కదులు 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 కాపు సత్త చూపాలి కాపన్నా. ఓయ్ కదలిరా బలిజన్న, కదలిరా దూకన్నా, కదలిరా కాపన్నా, కదలిరా దూకన్నా. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్నా. నేడే నడుం కట్టు, మనసుకు పదును పెట్టు, స్వార్థం ఆట కట్టు, విజయం చేత పట్టు. రంపాపితూరికి రంగం సృష్టించిన ద్వారబంధాల చంద్రయ్యే ఆదర్శం. ఓయ్ ఓయ్ బ్రిటిషు పాలకులను ఎదిరించి నిలిచిన కన్నెగంటి హనుమంతు కాపన్నే మన స్థైర్యం, మన స్థైర్యం, మన స్థైర్యం. ధైర్య సాహసాల దమ్ములున్న మొనగాడు కుస్తీ యోధుడు కోడిన మూర్తి నాయుడే బలం. రాయలసీమ ఆరాధ్య దేవత మన తిమ్మమ్మ, మహానటి సావిత్రి కాపు మహిళలే రన్న ఆదర్శం, మహిళల ఆదర్శం. ఓయ్ అంజయ్య నీలకంఠ నరసింహులు పెద్దయ్య బాబన్నలు మున్నూరు కాపన్నలు. తెలుసుకో దారిని మార్చుకో, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు లోకం గర్వించే మేధావుల జాతి మనం. సరస్వతి నమస్కారములు. కాపు సేవా సమితి చెన్నై కాపు సోదర సోదరీమణులందరికీ బంధుమిత్రులందరికీ కూడా ఈ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వాగత సత్కారాలు, ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనేక ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఈ బలిజ కులం మీద, ఈ కాపు సేవా సమితి మీద ఉన్నటువంటి ప్రత్యేక ఆహ్వానంలో ఇవాళ పెద్దలు జి జగన్మోహన్ రావు గారు, శ్రీయుతులు కేశవులు సార్ గారు ప్రత్యేకంగా ఇవాళ ఎంపిక చేసి మీ ముందు 4 మాటలు, కొన్ని పాటలు పాడే అవకాశాన్ని కల్పించినందుకు ఆ సేవా సమితి వారికి, విచ్చేసినటువంటి కాపు సోదరుల అందరికి కూడా పేరు పేరున కూడా ఈ సాయం సంధ్య వేళ శుభస్వాగతాన్ని తెలియజేస్తూ, కీబోర్డు మీద సండూరి మురళి గారు, తబలా మీద వి దేవశర్మ గారు, వారికి కూడా ప్రత్యేకించి రంజిత్ వారి సౌండ్ సిస్టమ్, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాపు సేవా సమితి అనేక ఒరవడులతో, కొంగురొత్త ఆశలతో, రాజ్యాధికారం చేరువలో నిరంతరం వీరి శ్రమ, వీరి ఆలోచన, వీరి చైతన్యం, వీరి బలం, వీరి సమీకరణ ఇతరులకు రాజ్యాన్ని ఇచ్చి వీరు రాజ్యంలో సాదాసీదాగా నిలబడిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఆ కులమేమిటో, ఆ బలమేమిటో, ఆ ప్రయాణం ఏమిటో, ఆ ప్రభావితం ఏమిటో ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా అధిగమిస్తూ
గతంలో పాలించినటువంటి రాజులతో సమానంగా ఈ సామ్రాజ్యం కూడా, ఈ బలిజ కులస్తులు కూడా అవన్నీ తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా మరొక్కసారి పెద్దలందరూ కూడా ఒక ఆలోచనాప్రయంగా చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క నామస్మరణతో ప్రారంభించుకుందాం. ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీకృష్ణదేవరాయల వారికి అపారమైనటువంటి భక్తి. తిరుమలలో గంట మోగితే తప్ప ఈయన అల్పాహారమైన భోజనమైనా స్వీకరించారు రాయల వారు చంద్రగిరి కోటలో. అట్లాంటి శ్రీవారితో అనేకమైనటువంటి దేవస్థానం నుంచి నన్ను వారు పిలిపించడం జరిగింది. మరొకసారి అందరికి కూడా పేరు పేరున కూడా కమిటీ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాదం, భజరే భజరే శ్రీ గణనాథం, భజరే భజరే అనాథనాదం, భజరే గణేశ భజరే గణేశ భజరే రంభం భజైకదంతం, భజైకదంతం, భజరే భజరే శ్రీగణనాథం, భజరే భజరే అనాథనాదం. బ్రహ్మేంద్రాదుల వంజమానుడై, బ్రహ్మేంద్రాదుల వంజమానుడై, మొక్కిన వారికి భజరే శ్రీగణనాథం, భజరే భజరే అనాథనాదం, 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 తెలుగుదేనయల్ల దేశంబు తెలుగేను. కన్నడ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రములు అడుగుపెట్టి హంపి నుండి విజయనగర సామ్రాజ్యం దాకా తన విజయ పరంపరలు కొనసాగించిన రాయల కృష్ణదేవరాయల వరేణ్య ఆయన అన్నటువంటి మాట, తెలుగు దేశము తెలుగేను, తెలుగు వల్ల భూడ తెలుగు కొండ, తెలుగు వల్ల భూడ తెలుగు కొండ, ಎಲ್ಲ ಋತುವ ಗುಣವ ಎರುಗವೇ ಬಾಸಾಡಿ ಎಲ್ಲ ಋತುವ ಗುಣವ ಎರುಗವೇ ಬಾಸಾಡಿ ದೇಶ ಭಾಷೆಯನ್ನು తెలుగు లెస్స నీకు నాకు కాదు తెలుగు ఇష్టం అన్నది. ఈ భూమండలాన్ని ప్రపంచాన్ని పరిపాలించే వెంకటేశ్వర స్వామి కూడా తెలుగు భాష అంటే ఇష్టం. అందుకనే పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు తెలుగు వాగ్గేయకారుడుగా సినీ ప్రపంచంలో తెలుగు కాపునేతగా నిలబడినటువంటి మహనీయుడు. ఇవాళ సినిమా ప్రపంచం ప్రారంభమైందంటే కాపు కులంతో మెలిగి తిరిగింది, కాపు కులంతో వన్నె తెచ్చింది. కాపులు కాపు కాస్తే రాజ్యాలు నిలబడ్డాయి. కాపులతో జీవితం పరంపరగా కొనసాగించారు. వర్గం ఏదైనా, వర్ణం ఏదైనా, నాయకుడు ఎవరైనా
కాపు కాస్తేనే అది పంట అయినా, పరిపాలన అయినా, రాజ్యాధికారమైనా. ఇప్పుడు మా తెలుగుదేశంలో కూడా కాపు కులస్తుడు కొనిదెల పవన్ కుమార్ గారు చంద్రబాబుతో తోడైతే ఢిల్లీ దాకా తెలుగుదేశం ప్రపంచంలో కనబడుతూ ఉంది. అది కాపు కులానికి ఉన్నటువంటి బలం. రాబోయే అతి తక్కువ కాలంలో రాజ్యాధికారం రావాలి, రారాజుగా నిలబడాలి, చక్రవర్తిగా పాలించాలి, చరిత్రలో నిలబడిపోవాలి, ఆణిముత్యంగా అద్వితీయం కావాలి. ఓ కాపు నేస్తమా, ఓ బలిజ బలవంతుడా, ఓ ఒంటరి మహానుభావ, ఓ తెలగ మహాశయ, అనేక అంశాలతో ఓ మున్నూరు కాపుగా వెలుగొందుతున్నటువంటి ఓ మహనీయ, నీకింకా అనేక రకమైనటువంటి వైవిధ్యాలతో కూడినటువంటి పరంపర ప్రభావితం నీ మీద పడాలని మరొక్కసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి 7 పర్యాయాలు మహానుభావుడు కృష్ణదేవరాయలు వారు ప్రయాణం చేశారు. ఒక్కొక్క అంశంలో కాదు, ఆ మహానుభావుడి ప్రయాణం గురించి తిరుమల తిరుపతి యాత్రా విశేషాలు చెబుతారు. శ్రీకృష్ణదేవరాయల వారు ఆంగీరసనామ సంవత్సరం పాల్గొన మాసం శుద్ధ పంచమి నాడు, అంటే 10/2/1513 నాడు తిరుమల దేవి చిన్నాదేవులతో వచ్చి తిరుమల స్వామిని దర్శించుకున్నారు మన రాయల వారు. మన కులానికి బలవంతుడు, కన్నడీయుడుగా చెప్పిన నాగులాంబ పేరుతో నాగులాపురంలో ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి పంచ విగ్రహాల్లో ప్రామాణికంగా మన చెన్నై రహదారిలో కనపడుతుంది. నాగులాపురంలో అమ్మవారి పేరు మీదుగా నిర్మాణం చేశాడు. ఇవాళ భక్తి కనబడుతోంది కాపు కులస్తుడు. హిందూ దేవాలయం నిలబడిందే కాపు కులాల వల్ల. ఆధ్యాత్మికం బతకగా ఉండేదే నా కాపు జాతి వల్ల. ఓ కాపు నేస్తమా, ఓ కాపు సౌందర్యమా, ఓ కాపు వైవిధ్యమా, నిన్ను చూడలేకపోతోందయ్యా. ఇప్పటికీ గడియారంలో సెకండ్ లాగా ఓ పక్క చిన్న ముళ్ళు, ఇంకొక పెద్ద ముళ్ళు. ఓ పక్క కమ్మ సామాజిక వర్గం, మరో పక్క రెడ్డి సామాజిక వర్గం. చిన్న ముళ్ళు అంటే ఒక వర్గం, పెద్ద ముళ్ళు అంటే ఒక వర్గం. అక్కడ సెకండ్ ముళ్ళు జరుగుతూ ఉంటాయి. 2 ముళ్ళులకి కాపులు రాస్తా ఉంటుంది. సెకండ్ ముళ్ళు ఎవరు పట్టించుకోడు, దాన్ని ఎవరు చూడటం. ఆ సెకండ్ ముళ్ళే నా కాపు కులము. అది భూమండలం అంతా వ్యాపించింది. అనేక రాజులు, రారాజులు, చక్రవర్తులు, ప్రాకారం అంతా కూడా పల్లెకు సాగింది. అది కాపు కులం యొక్క బలం. అందుకని సెకండ్ ముళ్ళు ఎవరు చూడకపోయినా అది ఆగిపోతుంది సోదరా. కాపు కులాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లే. వాడే నైజం, వాడే తేజం, వాడే తేజస్సు, వాడే బలం, వాడే బలగం. ఏ కులానికైనా కాయవలసింది కాపు కులమే బలంగా. అలాంటి విధానంలో ఆయన 7 పర్యాయాలు, మళ్ళా రెండవసారి శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ కృష్ణపక్ష ద్వాదశి సోమవారం, అంటే క్రీస్తు శకం 2/5/1513 నాడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే తిరుమలకు ఏతించారు. వెళ్ళిన ప్రతిసారి కోటాన కోట్ల నిధులు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాడు. మదరాసు మహానగరాన, మదరాసు మహానగరాన మహోజ్వలితై వెలుగొందు చూడే కాపు సేవా సమితి. ఈ మదరాసు మహానగరాన మహోజ్వలితై వెలుగొందు చూడే కాపు సేవా సమితి. కులబల సమీకరణతో కలిసి కట్టుగా నిలిచినారు. మన కాపు కుల బల సమీకరణతో కలిసి కట్టుగా నిలిచినారు. చరిత్రకు మూలధల్లై
ఎదిగినారు. చరిత్రకు మూలధనులై ఎదిగినారు. జయ హో కాపు శౌర్యమా, జయ హో దిగ్విజయమా, జయ హో కాపు శౌర్యమా, జయ హో దిగ్విజయమా, బలిజకుల ధైర్యమా, రాజ్యాధికారం చేకూరుగాక. కొడిగల చిరంజీవి గారు, కొడిగల పవన్ కళ్యాణ్ గారు, అలాగే అల్లు అరవింద్ గారు, బన్నీ గారు, రంగారావు గారు, మహానటి సావిత్రి గారు, అలాగే మిరియాల వెంకట్రావు గారు, మెగాస్టార్ అనేక మంది విశేషించి కార్యక్రమాల్లో రామ్ చరణ్ మొదలుకొని అనేక మంది సినిమా ప్రపంచాన్ని ఒకనాడు ఒకళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ సినీ రంగాన్ని కాపుల చేత ఆనాటి నుంచి కాపు కోసుకొచ్చి ఇవాళ మనవాళ్లే దాసరి నారాయణరావు గారు మొదలుకొని రాసిన పాట పాడిన అది ఒక ప్రొడ్యూసర్ అయినా, ఓ దర్శకత్వం అయినా, ఓ నటనైనా, ఓ సార్వభౌమత్వమైనా, మొన్నటిగా మొన్న వజ్రోత్సవ వేడుకలు జరిగితే కూడా ఆ కాపు కులస్తుల యొక్క ఆ యొక్క వైవిధ్యం చాలా ఆనందమయంగా జరిగింది హైదరాబాదు మహానగరంలో. అలాంటి సందర్భంగా ఏఎం రత్నం గారంటే ఆయన ఒక ఆణిముత్యం, సౌజన్యమూర్తి. ఇవాళ ఎంత శ్రమ తీసుకుని ఎంత దూరం నుంచి ఇవాళ కాపు కులస్తుల కోసం వారు విచ్చేశారు. జగన్మోహన్ రావు గారు వారి చరవాణి ద్వారా సంభాషణ చేయడం, అక్కడ నుంచి నేరుగా బయలుదేరి ఇంత దూరం రావడం అనేది సాదాసీదా అంశం కాదు. అందులో హైదరాబాద్ లాంటి నగరంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఈవెంట్స్, ఎన్నో పాత్రల్లో ఎంతో మంది పెద్దలతో వారి సంభావన జీవన విధానాన్ని సాగించేటువంటి సార్వభౌమత్వం. అలాంటి సందర్భంగా వారి మీదనే ఓ చిన్న పద్యం ఇవాళ చీఫ్ గెస్ట్ల మీద ఓ చిన్న పద్యాన్ని ఇక్కడికి వచ్చే రాశాను నేను మోహన రాగంలో. కాపు కుల దేశము మన ఏయం రత్నము, కాపు కుల దేశము మన ఏయం రత్నము, శ్రీరంగాన మీరు ఆణిముత్యము, శ్రీ విలాసరంగాన మీరు ఆణిముత్యము, శ్రీరామచంద్ర ప్రభు వారి జ్ఞాపకార్థంగా తులసిరామ్ గారు వారు కూడా గుంటూరు నుంచి తీసుకొచ్చారు కొన్ని ఆ యొక్క జ్ఞాపికలు. తులసిరామచంద్ర ప్రభు, శ్రీనివాసు, రవీంద్ర, తిరిశెట్టి, జగన్మోహనరావు, కేశవుల, భాస్కరుల ఆగమనము అవరారు చుండెనేడు, చెన్నై రాజ్యాల చైతన్యము కలిగించు వీరులెల్లరికీ స్వాగతము అభినందనము. ఓ నేస్తమా కాపు ధైర్యమా, బలిజబలగమా, వందరి పోరాటమా, ఓ తెలగ వెలుగు నేస్తమా, రండి రారండి సమీకరణతో సామ్రాజ్యము అధికారము చేపట్టుడి చేపట్టుడి. జై భోలో కాపు కుల నేస్తంకి. మన కాపు సేవా సమితి చైర్మన్ శ్రీ ఏఎం రత్నం గారు గౌరవిస్తారు. అలాగే కీబోర్డ్ చాలా బ్రహ్మాండంగా వాయించినటువంటి శ్రీ ఎస్ మురళి గారిని సాలుతో సత్కరిస్తున్నాం. తబల శ్రీ దేవశర్మ గారిని కూడా సాలుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
ఈ గొప్ప ఆపరిచినటువంటి మన జగన్మోహన్ రావు సార్ గారు, నేను మొన్న వారికే జన్మదిన వేడుకలకు రావాల్సింది, కుంభమేళ ముఖ్యమైన డ్యూటీకి వెళ్ళిపోయాను. వారికి చిన్న సత్కారం మా తిరుమల తిరుపతి దేవస్థానం హరికథ విభాగం ద్వారా వారికి చేయాలని కోరిక. శ్రీవారి ప్రసాదం లడ్డూలతో శాలువాతో వారికి చిన్న సత్కారం మీ అందరి యొక్క అనుమతితో. అది మీ చేతుల మీదుగా ఇస్తే ఆ ఏడుగొండల వాడి చింతాలతో సమానం అన్నమాట. ఆ వెంకటేశ్వరు ఇచ్చిన దాంతో సమానం అన్నమాట. అలాగే నాకు మన తెలుగు సమితి ఒకటి ఉంది. ఇప్పుడు ఉగాది ఉత్సవాలు చేస్తూ ఉంటారు తాంబరం దగ్గర స్కూల్లో. ఒక 15 ఏళ్ళుగా మాకు పరిచయం ఉంది కేశవ సార్తో కూడా. ఆ గురుగారికి కూడా ఒక శిష్యుడుగా ఒక చిన్న సత్కారం వారికి మీ అనుమతితో. తొమ్మిదవ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాను. ఈ శుభ సందర్భంలో మీకందరికీ స్వాగతం, శుభ స్వాగతం. ఇక సభా కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. ముందుగా కాపు సేవా సమితి చెన్నై అధ్యక్షుడు శ్రీ గూడపాటి జగన్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ పిఆర్ కేశవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య శ్రీ ఏఎం లక్ష్మణ్ గారిని వేదిక మీదకి. ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారు. తాను చిన్నతనంలో అనుభవించిన కష్టాలు ఇంకెవరూ ఎదుర్కొనకూడదని ప్రతి ఏడాది దాదాపు 6,500కు పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. శ్రీ తులసి రామచంద్ర ప్రభు చైర్మన్, తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు గారిని చెన్నై కాపు సేవా సమితికి సగౌరవంగా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే చప్పట్లు ఆ పేర్లను తప్పుగా ఉంది కదా, చప్పట్లు అక్కడ కరతాళ ధ్వనులు అంటే ఇంకొక ఘనంగా ఉంటుంది, కరతాళ ధ్వనులు అంటున్నారు. రవీనా హెల్త్ కేర్ సెంటర్ స్థాపించి 2011 సంవత్సరం నుండి మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్న నేటి మన గౌరవ అతిథి డాక్టర్ అయ్యా శ్రీనివాస గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన మరొక గౌరవ అతిథి శ్రీ రవీంద్ర పినిశెట్టి. వీరు ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్ లో ఉన్నత స్థాయిలో పనిచేస్తూ రవీంద్ర పినిశెట్టి బిజినెస్ డెలివరీ, క్లయింట్ మేనేజ్మెంట్ ప్రయోజనకరమైన స్ట్రాటజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా అయ్యారట. అందుకని మరొక మారు మన వారిని మన కరతాళంగా అభినందిద్దాం. కాపు సేవా సమితి చెన్నై అధ్యక్షుడు శ్రీ గూడపాటి జగన్మోహన్ రావు గారిని ఆహుతులకు స్వాగతం పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఇక్కడ నా ఎదుగుంట కూర్చున్న అక్కలకి చెల్లెలకి రక్షాబంధ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. సో నేను ఇందులో చాలా వరకు నాకన్నా చెందిన అనుకుంటున్నాను. వాళ్ళందరికీ నా ఆశీస్సులు ఇక్కడి నుంచే ఇస్తాను. నాకు తల మీద చేయబెట్టి అలవాటు లేదు. ఇప్పుడు మన ఈరోజు ఇక్కడ ఎవరైనా కూర్చున్న కాపు నాయకులు, బలిజ వీరులు, తర్వాత తెలగ దొరలు తెలుసా మీకు? సో కాపులు నాయకులు అంటే అందులో మనకి నాయకత్వం ఎక్కువ. మన కాపులకి నాయకత్వం పాటించే లక్ష్యాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకని అందరూ నాయకులే అని అనుకుంటారు. అందుకని ఎవరు నాయకులు అవ్వలేకపోతున్నారు. అలాగే మన తెలగవాళ్ళు దొరలు మనకి పైన ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉండేది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో. అక్కడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అందుకనే వాళ్ళు దొరలని పిలుస్తున్నాం. వాళ్ళకి టోపీ ఉంటుంది, ఆయన పైన ఉంటారు ఎప్పుడు కూడా.
అలాగే బలిజ వీరుడు తెలిసే ఉంటుందిగా మన కృష్ణదేవరాయ గారు బలిజ వీరుడు. సో వీరత్వం కలిగిన వాళ్ళు మన బలిజలు. సో కాపు నాయకులు, బలిజ వీరులు, తెలంగాణలు వీళ్ళందరూ మన ఎదురుగుండా ఉన్నారు. వాళ్ళకి నాకు నా నమస్కృతులు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈరోజు మీ అందరికీ ముందుగా మీ అందరికీ నా స్వాగతం, సుస్వాగతం. వేదిక అలంకరించిన ప్రముఖులకు నేను స్వాగతించడం నా బాధ్యత కనుక ఒక్కొక్కరికి నేను స్వాగతం పలుకుతున్నాను. దాంట్లో మొదటిగా చీఫ్ జస్టిస్ మన తులసి రామచంద్రబాబు గారు. ఆయన తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్. ఆయనకి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. కనుక మెయిన్గా ఆయన స్టార్ట్ చేసింది తులసి సీడ్స్ నుంచి స్టార్ట్ చేశారు. చేసి ఆయన ఎన్నో కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారని విన్నాను. అది ఎంతో నాకు తెలియదు. కానీ అందరూ చెప్పారు. ఆయన మన దగ్గరికి వచ్చి మన దగ్గర మనం కూర్చున్నందుకు మనంతా ధన్యులని ఆశిస్తున్నాను అనుకుంటున్నాను. వారికి నా స్వాగతం. ఈరోజు మన ప్రవీణ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మన డాక్టర్ శ్రీనివాస్ గారు, ఆయనకి చాలాసార్లుగా ప్రయత్నం చేశాము. పోయిన సంవత్సరం కూడా చేసాము, కానీ ఆయన రాలేకపోయారు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే రావాలని చెప్పి నేను పట్టుబట్టాము. ఆయన మనకి మంచి సందేశం ఇస్తారు. ఆయన ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం నేను వాళ్ళ హాస్పిటల్లోనే మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాంటి కండక్ట్ చేయాలని నాకు చెప్పినాను. సో ఆయన ఒప్పుకున్నారు. దానికి బహుశా ఈ అక్టోబర్ 2 నేను చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ పర్మిషన్తో. నమస్కారం సార్. డాక్టర్ శ్రీనివాస్ గారికి మీ తరఫున, అందరి తరఫున, నా తరఫున స్వాగతం పలుకుతున్నాను. మన రవిశెట్టి గారు, ఆయన ఎలా పైపోయారు. ఎలా చెప్పాలంటే నేను మ్యాట్రిమోనియల్ విషయాలు నేను చాలా వరకు సహాయం చేస్తాను మన కాపు సంఘానికి, కాపు వీళ్ళకి. చాలామందికి నేను ఎవరో తెలియదు, నన్ను చూసిన కూడా లేదు. వాళ్ళు నాకు చెప్పి ఇలాగా మన కులస్తులే మన ఉంటే ఎంతో మంది ఉంటారు. ఆయన ఇచ్చేలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు. ఆయన మీరు కాంటాక్ట్ ఏంటంటే ఆయన ఫోన్ చేస్తే చాలా సంతోషంతో ఆయన మీ అసోసియేషన్ మెంబర్ అయిపోదని చెప్పేశారు ఆయన. సో ఆయన్ని చెప్పిన తర్వాత ఆయన మీకు అందరికీ మన వాళ్ళకి హెచ్సిఎల్ కంపెనీస్కి తెలిసే ఉంటుంది మీకు. సో అందరికీ ఏమన్నా సహాయం చేయగలిగితే ఆయన చేస్తారు. అంతవరకు నాకు ఇది ఉన్నది. ఆయన్ని ఈరోజు మీ అందరికీ ముందు ఆయన స్వాగతించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి తరఫున మళ్ళీ స్వాగతిస్తున్నాను. మన రత్న గారు, మనం యాక్చువల్గా 9 సంవత్సరాల క్రితం అప్పుడే ఇంకా వేరే అసోసియేషన్ ఉందనుకోండి, అప్పుడే నాకు ఇంకా పరిచయం అయినా. ఆ తర్వాత చెన్నై తెలుగు అసోసియేషన్ మన కాపు సంఘం స్టార్ట్ చేసిన కానీ ఆయన మనకి చైర్మన్గా ఉండి ప్రతి ఒక్క ఫంక్షన్కి ఎక్కడున్నా సరే ఆయన వస్తారు. ఈ రోజు కూడా ఆయన మీకు తెలుసు కదా, ఎంత బిజీగా ఉంటుంటారో మీకు తెలుసు. హైదరాబాద్లో విజయవాడలో ఉంటుంటారు. మన రిక్వెస్ట్ మీద ఆ రోజు ఫ్లైట్ దొరికిపోయినా కూడా ఫ్లైట్ స్పెషల్ ట్రై చేసి ఎలాగోలాగా రావాలని చెప్పే ఉద్దేశంతో వచ్చారు. ఆయనకి అందరి తరఫున, మీ తరఫున ఆయన స్వాగతం తెలుస్తున్నాను. ఇప్పుడు వచ్చి నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్. నేనేంటి మీకు చాలా మంది తెలియదు. ఇంకా ఈ వాట్సాప్లో ఈ మ్యాట్రిమోనియల్ చూసినప్పుడు నేనేదో మ్యారేజ్ బ్రోకర్ అనుకుంటాను. కాపు సొసైటీ అనేది ఇది ఒక అసోసియేషన్ అని వాళ్ళకి చెప్పి అప్పుడు నేను వివరంగా చెప్తాను అన్నమాట. ఇది కాపు సంబంధండి, ఇది కాపు మ్యాట్రిమోనియల్ కాదు, ఇది ఒక అసోసియేషన్. ఈ అసోసియేషన్లో మన కాపు పిల్లలకి సంబంధాలు చూసి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. ఇది మా ఉద్దేశాల్లో ఒకటి. సో అది దానివల్ల చాలామంది ఉపయోగపడుతుందని చెప్పి నేను దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. కనుక నన్ను చాలామంది చాలామంది తెలుసు, కానీ ఫోన్లోనే మాట్లాడతాను, ఫోన్లో తెలుసు, కానీ నేరుగా ఏం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నా స్వాగతం. పోతే మనం ఈ అసోసియేషన్లో
మొత్తం ఒక 40-50 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుంది డిస్టెన్స్ మన చెన్నైది. ఒక వేలచేరు నుంచి ఇటువైపు మనల్ని వరకు ఉన్నారు మన మెంబర్స్. తిరుపతి నుంచి ఇటు 30 మంది దాటి ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. అందులో అన్ని జిల్లాలు ఉండటం మూలంగా వాడికి కలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. అందుకే ఏం చేస్తున్నా అంటే నేను ఈ సంవత్సరం నుంచి ఒక మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో ప్రజావేదిక ప్రోగ్రాం పెట్టినట్టుగా మేమే వెళ్ళేసి ఒక్కొక్క ఏరియాలో ఒక అక్కడ ఉండే వాళ్ళు మనం కలిసి, అంటే ఇలా ఒక సంవత్సరానికి ఒకసారి కలవకుండా కలిసే కాకుండా అప్పుడప్పుడు కలుస్తుంటే మంచిదని చెప్పేసి ఇప్పుడు మనం పరిచయాలు చాలా ముఖ్యం. ఇప్పుడు కాపు సంవత్సరం స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పరిచయాలు పెంచుకోవాలి. దాని తప్ప ఇంకేమీ లేదు. ఇంకేమీ వేరే ఉద్దేశాలు తప్పగా లేవు. మనమేమి ఏదో చేస్తాం పొడి చేస్తామని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే పరిచయాలు పెంచుకుంటే చాలు. వాళ్ళు మన గ్రూపు ఒక 9 మందితో స్టార్ట్ చేశాం. ఈ అసోసియేషన్ 9 సంవత్సరాల క్రితం 9 మందితో స్టార్ట్ చేశాం. ఈరోజు 600 మంది ఉన్నారు. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది చేరి ఈ మ్యాట్రిమోనియల్ దీంతో మనం చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది అయ్యారు. కొంతమంది లైఫ్ మెంబర్స్ కూడా అయ్యారు. లైఫ్ మెంబర్ ఒకటి 5,000 రూపీస్ అనుకోండి. అప్పుడు అది కూడా నాకు అడుగుతుంటారు. నాకే ఒకసారి నివస్తుంటారు అన్నమాట. ఏంటండి మీకు మా పెళ్ళి అయిపోతే వాళ్ళు అర్చిస్తాం 2 లక్షలు ఇస్తాం. మీరు 4 లక్షలు అయిపోతే 2 లక్షలు ఇవ్వద్దు. మీరు లైఫ్ మెంబర్ మన అసోసియేషన్ మెంబర్ చాలని నేను చెప్తానండి. చాలామంది మన మెంబర్ అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు 5,000కి నేను 20,000 30,000 ఖర్చు పెట్టాలని భారత్ మ్యాట్రిమోనీ అని తెలుగు మ్యాట్రిమోనీ 20 లక్షలు 20,000 30,000 కడుతున్నాము. మీరు 5,000 నాటినా కోసం ఉంది. సో అలాగా సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ వాళ్ళకి స్వాగతం చెప్తున్నాను. తర్వాత మనం కాపులు నేను ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చదివాను. మన కాపులు మన కుటుంబం ఎట్లా అంటే మన లేడీస్ ముఖ్యంగా మన లేడీస్ మేనేజ్మెంట్ చేసి చాలా పూర్ వాళ్ళు ఆడవాళ్ళు మేనేజ్మెంట్ చేసి చాలా పూర్ అనమాట. అందుకని వాళ్ళు సైజ్ చేసిందంటే మన నైబర్స్ ఉండాలి. నైబర్స్ ఎవరు ఉండాలంటే ఒక పక్క కమ్మ ఒక పక్క బ్రాహ్మణ్ మధ్యలో మనం ఉంటే మనం ఎలా కాపాడు నడపాలో మన ఆదాలకు తెలుస్తుందంట. ఎందుకంటే ఆ కమ్మ లేడీస్ వాళ్ళు మేనేజ్మెంట్ బాగా చేస్తారు. లేడీస్ హౌస్ ఇంటి మేనేజ్మెంట్ బాగా చేయగలరు అనమాట. ఎందుకంటే మగవాళ్ళు బిజినెస్లో ఎక్కువ బిజినెస్ తెలుగు కాన్సన్ట్రేట్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే బిజినెస్ కాన్సన్ట్రేట్ చేయరు. ఇంటి దగ్గర ఏళ్ళ పౌరుషం ఎక్కువ. ఆడవాళ్ళు మేము మాట్లాడినవారు అన్ని విజయాలంటారు మగవాళ్ళు. మనం మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ మనలో. ఎందుకని చెప్తానంటే మనం ఎన్ని నేర్చుకోవాలంటే మన చుట్టుపక్కల అందరితో కలవాలి. మనం కలుపుకోవాలి. అన్నీ కూడా మనమే కాకుండా మనం కమ్మవారితో కానీ రెడ్డితో కానీ బ్రాహ్మణులతో కానీ వైశ్యులతో కానీ అందరితో కలుపుకుంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళతో మనకి పరిచయం చేస్తే మనం మేనేజ్మెంట్ ఇల్లు మేనేజ్మెంట్ చేసుకునేట్లాగా మనకి కొంచెం ఇంప్రూవ్ అవుతాం. అది ఒకటి. తర్వాత మనకి ఎలాంటి సహాయం కావాలన్నా మన వాళ్ళు చాలా మన కాపులు అంటే నేను చెప్పకూడదు కానీ ఒకరు కూడా సహాయానికి రారండి. ఇది అనుభవించినప్పుడు పక్కన ఎవరన్నా వస్తారు కానీ మన వాళ్ళు మాత్రం రారు. కనుక మనం ఇన్నాళ్ళు ఏంటంటే మన కాపులు యునైటెడ్ ఉండాలనుకుంటున్నాం. అది కాదు, మన కాపులు యునైటెడ్ ఉండాలి కానీ అందరితో యునైట్ అవ్వాలి. మన కాపులతో ఉండాలి, మనకు యునైటెడ్ ఉండాలి కానీ మన అందరితో యునైటెడ్గా ఉండాలి. అది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎలా చివరిగా ఏంటంటే నా స్లోగన్ ఏంటంటే ఈసారి కలిసి ఉందాం కలుపుకొని పోదాం. కలిసి ఉందాం కలుపుకొని పోదాం. ఓకే, అందరితో మనకు కావాలి. ఇప్పుడు మీకు తెలుసు కదా ఆంధ్ర పార్టీ తెలవడం మీకు తెలుసు కదా. మనం కలుపుకోబట్టి మనం పరిపాలన చేస్తున్నాం. ఇప్పుడు నేను మిగిలి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. మనం అందరినీ కలుపుకొని మన పవన్ కళ్యాణ్ గారు ఆ ఇదికి వచ్చారంటే అందరితో కలుపుకోబట్టి కదా అని ఇచ్చారు. అలాగే మనం కూడా అందరినీ కలుపుకొని మనం నడుపుకోవాలి. మన కాపుల వరకు ఒకటే వాళ్ళ పక్కన వీళ్ళు తక్కువ అని అందరూ ఆలోచించకూడదు. అందరితో కలుపుకోవాలి. అదే నా ఉద్దేశం. ఇది చివరిగా నా స్లోగన్ ఏంటంటే కలిసి ఉందాం కలుపుకొని పోదాం. ఓకే, సో ఇంతతో ముగిస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఉమ్మడి కుటుంబం. ఇంత ముందంతా మన పెద్దలు మనకి ముందు పెద్దలు అప్పుడంతా ఉమ్మడి కుటుంబం ఉంది. ఒక్కొక్క ఇంట్లో
కొడుకులు కూతుళ్ళు అందరూ ఒక ఇంట్లోనే అంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు విడిపోతున్నారు. విడిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా భార్యాభర్తలు ఏదైనా మనస్తాపం వస్తే వాళ్ళు సరిదిద్దే వాళ్ళు ఎవరు ఉండరు. దాని వల్ల ఏమవుతుంది, ఎక్కువ విడాకులు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు విడాకులు ఈ సూసైడ్ ఎక్కువైపోతుంది, ఆత్మహత్యలు, ఆడవాళ్ళు ఆత్మహత్యలు, తర్వాత విడిపోవడాలు ఇన్ని ఎక్కువైపోతుంది. అందుకని మళ్ళీ తిరిగి ఉమ్మడి కుటుంబ పద్ధతి రావాలని నా ఆశ. అదే దాంతో మనం ఇంకా ఎక్కువగా రిలేషన్షిప్ మనం మధ్యలో ఫ్యామిలీ రిలేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే మన పిల్లల్ని మనం బయటికి పంపించదు. మనం ఏం చేస్తామంటే పెళ్ళి పంపించేస్తాం బయటికి, కాదు వాళ్ళు మనతో పెట్టుకోవాలి. అది ఒక మనం నేర్చుకోవాల్సింది కూడా. సో ఇంతలో నేను ముగిస్తున్నాను. సో మిగిలిన మన పెద్దలు తర్వాత మాట్లాడతారు. అందరికీ నాకు కాపు సేవా సమితి అధ్యక్షులు చాలా చక్కగా మాట్లాడారు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే కలిసి ఉందాం, కలుపుకుపోదాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కులానికి మాత్రమే కాదు, భారతదేశం మొత్తానికి కావాల్సింది ఇదే అనిపిస్తుంది నాకు. చాలా చక్కటి స్లోగన్ ఆయన నినాదం అందించారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు ఇందాకే మనం కార్యదర్శి నివేదిక ఆయన సమర్పించేశారు. ఇప్పుడు మన సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ పిఆర్ కేశవ్ గారు సందేశం అందిస్తారు. ఆ సందేశం ఏంటో విందాం. కాపు సేవా సమితి under the hegemony of the President Shri Godapati Jagannath Rao has been extending yeoman service to Kapu, Balija, Telaga, Vankari and other subcastes. The variety of services being extended with laudable integrity of one and all of the KSS committee remain tall in the heart and soul of the beneficiaries. The President strains every nerve for the activities being launched every now and then, and undoubtedly all are innovative and illustrious. One such activity, as our President just told, matrimonial service, is no less than a boon to the members of Kapu Seva Samiti. KSS Directory, that is Kapu Seva Samiti Directory 2025, which will be released now by our Chairman and Chief Guest, has a lion's share in fulfilling the needs of the aspiring parents. మేము చూస్తాం ఇక్కడ కళ్యాణ పరిచయ వేదికలో వచ్చిన వాళ్ళు తమ పిల్లలు, సార్ మా అబ్బాయికి 10 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాము, ఎవరు దొరకలేదు, పిల్ల దొరకలేదు అంటారు. అదేవిధంగా పిల్లంటి వాళ్ళు పిల్లోడు దొరకలేదని అంటారు అనమాట. అందుకోసం గూడపాటి జగన్మోహన్ రావు గారి బ్రెయిన్ చైల్డ్ అన్నమాట ఇది. ఆయన తీసుకొచ్చినటువంటి ఇదే అనమాట. ఇంతమంది కాపులు, బలిజలు, తెలగలు వారి పిల్లలకు వివాహం చేయడానికి ఇంత అహోరాత్రులు కష్టపడి అనేక బాధలు పడుతూ ఉంటే ఆ బాధలను మనం కూడా పంచుకుంటాం అనే ఉద్దేశంతో ఈ కాపు సేవా సమితిలో ఈ కళ్యాణ పరిచయ వేదికను ప్రారంభించారన్నమాట. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇందులో వారి శ్రమ ఉంది. ఇందులో వారి శ్రమ ఉంది. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం, కాపుల కోసం, బయలుల కోసం. ఏం పట్టిందండి ఆయనకి? ఆయన శ్రీమంతుడు, కోటీశ్వరుడు, ఎంతో ఉండేవారు ఆయన. అట్లా ఉన్నాను. వారు ఎవరో చెప్పారన్నమాట. కొంత వెంకటేశ్వర గారు చెప్పారు, కొంతకాలము దీనికోసం కేటాయించి అన్నారు. ఆయన పూర్తి కాలాన్ని దీనికే కేటాయిస్తారు. ఉదయం 9 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం భోజనం వరకు ఆ కంప్యూటరే ఆయనకి రెండవ భార్య. భువనేశ్వరి గారమ్మ మొదటి భార్య. ఆ కంప్యూటర్లో ఈ వీళ్ళని వాళ్ళని చూసేది ఇదే ఆయన ఒక పని అన్నమాట. ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు కాదండి, తర్వాత డోంట్ డిస్టర్బ్ మీ అని అంటారు. లేదండి నేను ఈ విధంగా ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అలాగా, సరే చెప్పండి ఏ విషయం అని అడుగుతారు అనమాట. అటువంటి వ్యక్తి మన గూడపాటి జగన్మోహన్ రావు
మన కాపు సేవా సమితికి అధ్యక్షుడిగా రావడం మనం చేసుకున్న భాగ్యం, మనం చేసుకున్న పుణ్యం, మనం చేసుకున్న అదృష్టం. So I want to say that it is the brainchild of our Honorable President, Sri Godapati Jagan Mohan Rao Garu, and earnestly request the members to recognize the real advantage of the directory that real advantage that the directory caters. With utmost confidence, Directory 2025 succeeds the Directory 2022. ఇది రెండవది అన్నమాట. 2022లో మొదటి డైరెక్టరీ ఇచ్చాము. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా చాలామంది సభ్యులు చేరడం వల్ల, ఆ తర్వాత ఉన్న సభ్యులు కొంతమంది అడ్రస్లు చిరునామాలు మారడం వల్ల, ఫోన్ నంబర్లు మారడం వల్ల దాన్ని రెన్యూ చేసి మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపు సేవా సమితి చెన్నై చైర్మన్, చిత్ర నిర్మాత శ్రీ ఏఎల్ రతన్ గారిని సభకు పరిచయం చేయవలసిందిగా సురేష్ కుమార్ గారు. అతిరథ మహారాజులు అందరికీ నా నమస్మాంజలి. ఈరోజు ముఖ్య అతిథులు, కుటుంబ సభ్యులు ఇంతమంది మధ్య ఏమరత్నం గారిని నేను పరిచయం చేయాలి అన్నది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఏమరత్నం గారు నీ ముందుసారి కూడా చాలాసార్లు ఆయనతో ప్రయాణంలో ఆయన చాలా సింపుల్గా కనిపిస్తారు, కానీ ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ ఇవన్నిటికీ ముందుగా మాకు ఏమరత్నం గారు గుర్తొచ్చేది ఖుషీ సినిమా. ఖుషీ సినిమాని ఆ రేంజ్లో తీసుకుని వెళ్ళిపోయి అప్పట్లోనే ఒక యూత్కి ఒక ఐకానిక్ అంటే ఏంటో ఆ టైప్లోనే అప్పట్లోనే ఖుషి అంటే ఏమరత్నం గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న స్టేజ్కి తీసుకొచ్చిన ఏమరత్నం గారిని ఆయన్ని పరిచయం చేయడం అంటే చాలా ఏంటి హనుమంతుని ముందు చిన్న చిన్న కుప్పు గదిలేసినట్టుగా నేను ఉన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. ఈయన ఫస్ట్ టైం మేము చెన్నైలో ఒకసారి 6-7 years ముందు ఒక చిన్న కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన దాని గురించి చిన్న అధ్యక్షత వహించండి అని చెప్పి మేము ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక జగన్మోహన్ ద్వారా ఒక 5 minutes అపాయింట్మెంట్ అడిగామండి. 5 minutes అపాయింట్మెంట్ అడిగి ఆ 5 minutesలో మేము ఒకసారి అడుగుతాం, ఆయన సార్ ఒప్పుకుంటే కనుక మేము ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి అంటే ఆయన రమ్మని అన్నారండి. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐటీ వాళ్ళందరూ కలిసి మేము ఆయన దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు ఇవ్వండి సార్ అని చెప్తే, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే సార్ ఇలాగా ఐటీ కోఆర్డినేట్స్ ఇవన్నీ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అంటే ఇప్పుడు కాక ముందుసారి ఎలక్షన్ అప్పుడు వెళితే 5 నిమిషాలు అనుకున్నది గంట సేపు కూడా మాతోటి ఆయన మీరు ఎక్కడి నుంచి కాపులు అయితే ఎంతమంది మీరు ఇక్కడ ఉన్నారు, దీంట్లో ఎవరెవరు చేస్తున్నారు, మీకు చేసి సర్వీస్ ఏంటి, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్న స్ట్రాటజీ ఏంటి, ఎంతవరకు వస్తారు మీరందరూ దానికి ఒక 5 నిమిషాలు అనుకున్నది గంటల తరబడి ఆయనతోటి ప్రయాణిస్తూ మాట్లాడుతుంటే అప్పుడు అనిపించింది ఈయన ఇంతెత్తి కదలడానికి కారణం ఆయన మాటలే కాదు, ఆయన మనుషులకి ఇచ్చే విలువలు వాళ్ళ దగ్గర నుంచి ఉన్న పొజిషన్ కాబట్టి ఈరోజు ఇంత మంచి పొజిషన్కి వచ్చారని అప్పుడు అనిపించింది. అలాగే ఈ హరిహరం మీద వాళ్ళు సక్సెస్ రియల్లీ సక్సెస్ అంటే అటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం సనాతన ధర్మం మీద ఉన్న పట్టుతోటి ఆయన తీసుకున్న సబ్జెక్టు చాలా వరకు చాలా మంది నెగిటివ్ చేస్తారని అందరికీ తెలుసు, కానీ ఆ నెగిటివ్ చేసినా సరే ఇది ఒక థీమ్ ఉన్నది, ఒక కసి ఉన్న సబ్జెక్టు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళైతేనే ముందుకు తీసుకెళ్ళగలరు, దీన్ని అందరూ భయపడతారు. ఇటువంటి స్టోరీ తీయాలంటే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ కుట్రలు ఉంటాయి. చాలా మంది మనం వెనకాల లాభం చూస్తాం అట్లా స్టేజ్ నుంచి లేదు, ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకెళ్తే చరిత్రలో అటువంటి సబ్జెక్ట్ ఉండిపోవాలి,
ఒక భారతీయుడు తీసుకొచ్చారు ట్రైన్ సెక్టర్, ఖుషి తీసుకొచ్చారు ట్రైన్ సెక్టర్, అలాగే ట్రైన్ సెక్టర్ చేయాలని చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద పట్టడంతో జనాలు దాన్ని నెగ్గు చేశారు తప్ప చాలా మంచి పిక్చర్, చాలా వర్తున్న పిక్చర్. దాంట్లో చూడవలసింది ఫస్ట్ హాఫ్ చూస్తారనుకుంటుంది, ఒక్కొక్కళ్ళ గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అటువంటి థీమ్ ఉన్న సబ్జెక్టు, దాన్ని అటువంటి హ్యాండిల్ చేయడమే పెద్ద విషయం. దాన్ని హ్యాండిల్ చేసి ఏమరత్నం గారు ఇంత మంచి మూవీ అందించినందుకు మనందరం ఒకసారి మళ్ళీ తప్పకుండా ఓడించింది అభినందన తెలియజేయాలి. అలాగే ఆ తర్వాత జరిగిన చాలా మేము ఇక్కడ జనసేనకి సంబంధించిన ఈవెంట్స్ కానీ, కాపు సేవా సమితికి సంబంధించిన ఈవెంట్స్ కానీ ఎప్పుడు ఎంత టైట్ షెడ్యూల్లో, అసలు మామూలుగా అయితే మనకి అపాయింట్మెంట్ కూడా దొరకని టైంలో ప్రతిసారి ఆయన ఇక్కడ ఏ ఈవెంట్ చేద్దాం అనుకున్నా, కాపు సేవా సమితి కానీ జనసేనకి సంబంధించిన కానీ ఏ ఈవెంట్ చేసినా సరే ఆయనకి వీలైనంత వరకు ఎంత షార్ట్ టైం దొరికితే అంత షార్ట్ టైంలో వచ్చి అటెండ్ అయ్యి వెళ్తున్న శ్రీ ఏం రత్నం గారికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకోలేదు అదే కాదు, మీ అందరి తరఫున ఆయన్ని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన అనుభవాల్ని అట్లీ మనతో పంచుకుంటారని కోరుకుంటూ మా ఏం రత్నం గారికి మీ అందరి కరసలతో స్వాగతం చెప్పి ఆయన అభిప్రాయాన్ని మనం వినాలని కోరుకుంటాం. నమస్తే అండి. రత్నం గారు ఒకసారి మీరు వచ్చి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తుగా కోరుకుంటాం. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీ ఏఎం రత్నం గారిని శాలువతో సత్కరించవలసిందిగా మన ఈనాటి ముఖ్య అతిథి శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారిని కోరుతున్నాం. సమితి అధ్యక్షులు శ్రీ గోడపాటి జగన్మోహన్ రావు గారు జ్ఞాపికని బహుకరిస్తారు. ధన్యవాదాలండి. ఆత్మీయులు, కాపులు, బలజులు, మన కులస్తులు అందరికీ సభాముఖంగా నమస్కారం. 9 సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు కుర్రాళ్ళు, జగన్మోహన్ రావు, కేశవులు, వాళ్ళిద్దరి పేరులో కృష్ణుడి పేరుంది. ఇద్దరు కుర్రాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు కుర్రాళ్ళుగానే ఉన్నారు. ఇద్దరు కుర్రాళ్ళు మా ప్రారంభించిన ఈ సేవా సమితి నన్ను చైర్మన్గా ఉండమని అడిగారు. నేను చాలా బిజీగా ఉంటాను, ఈ కార్యక్రమానికి ఎప్పుడైనా గెస్ట్గా వస్తాను కానీ నేను చైర్మన్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఒప్పుకుంటే పార్టిసిపేట్ చేయగలగాలి, పూర్తిగా ఇన్వాల్వ్ చేయగలగాలి, నేను సినిమాలు ఎలా తీస్తానో అలా ఉండగలగాలి. సో లేదంటే మీ పేరు ఉంటే చాలు, మీరు ఉండాలి అని రిక్వెస్ట్ చేశారు. అందుకోసమని నేను ఎక్కడున్నా సరే కనీసం టైం దొరికినప్పుడు తప్పకుండా, ఎందుకంటే నేను ఎన్నో ఫంక్షన్స్ అయిపోయాను. ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ని పిలవడం చాలా కష్టం. భారతీయ సినిమాకి నేను అమితాబ్ బచ్చన్ వచ్చి అందరికి షీల్డ్స్ ఇచ్చాను. అమితాబ్ బచ్చన్ పిలిచిన ఫంక్షన్ చేశాను 100 days. దానికి మాధురి దీక్షితుని కూడా పిలిచాను, ఆ రోజు అవి రాలేకపోయింది. ఒక్కొక్క ఫంక్షన్ చేసేటప్పుడు చీఫ్ గెస్ట్లు పిలవడం, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్ని నేను ఎందుకంటే తమిళ్లో విజయ్తో నేను 3 సినిమాలు చేశాను. ఖుషి, గిల్లి, శివకాశి 3 సెలవు చూపులు అనమాట. ఒక తెలుగు అయ్యండి నంబర్ 1 ప్రొడ్యూసర్గా తమిళనాడులో ఇక్కడే ఉన్నాం కాబట్టి 54 సంవత్సరాలుగా నేను తమిళనాడులో చెన్నైలో ఉంటున్నాను, 54 years. సో తెలుగు నుంచి తమిళ్ నుంచి తెలుగులో సినిమాలు డబ్ చేసి స్టేట్ తెలుగు సినిమాలాగా, అసలు తమిళ్ డబ్బింగ్ సినిమా అనుకో అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేనిదే నేను సినిమా వదిలిపోయాను. ఫస్ట్ టైం హరిహర గారు నేను ఫస్ట్ కాదు కూడా చూడలేకపోయాను. కారణం ఏంటంటే ఇవాళ డిజిటల్ మీడియా వచ్చింది. ఇప్పుడు అన్నారు కదా ఎన్నోసార్లు డేట్ వేసి పోస్ట్ పోన్ అయిందని, మేముగా చేయలేదు. అది మేము సినిమా చూస్తున్నాం, ఇప్పుడు రెడీ అయితే అప్పుడు సినిమా క్లిక్ చేస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు మన చేతుల్లో లేదు, వాళ్ళ మీడియా మారిపోయింది, అందువల్ల చేయాల్సి వచ్చింది. కానీ ఈ సబ్జెక్టు ఎందుకంటే మన కులం వీరి గురించి మాట్లాడకుండా సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి సినిమా ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు రాలేదు. ఇండియన్ హిస్టరీలో
మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది, డాక్యుమెంటరీగా తీశారు, దాన్ని మోడీ గారు కూడా అప్రిషియేట్ చేశారు. తర్వాత చావా అని ఒక సినిమా, ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ సినిమా వచ్చింది, ఆయన బయోపిక్ చేశారు. కానీ ఆ రోజుల్లో ఏం జరిగింది అనేది చెప్పే ధైర్యం ఎవరికి లేదు. దాన్ని కమర్షియల్గా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి అజెండా తీసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక ఈ సినిమా అటెంప్ట్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమా ఆయన ఉన్న బిజీలో 5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ప్యారలల్గా సపోర్ట్గా ఉంటూ ఈ సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేశాం. ఎందుకంటే ఆయన చెప్పేవాడు, ఎవరు ఎక్కడ పుడతాం, ఎవరి కడుపులో పుడతాం, ఎలా పుడతాం ఎవరికి తెలియదు, పుట్టిన తర్వాత మనం ఏం చేస్తాం అనేది. ఇప్పుడు ఎవరెవరో పుట్టాం, మనందరం ఒక కులం కాబట్టి సొంత అన్నదమ్ములు కాకపోయినా, ఇప్పుడు నిన్న కూడా నేను గంగుల్ కమలాకర్ గారని ఎక్స్ మినిస్టర్ తెలంగాణలో, ఆయన మన కులస్తులు, నాకు తెలీదు. ముందు ఒకసారి కలిశాను, నిన్న ఎవరో ఫోన్ చేసి రమ్మంటే నేను వెళ్ళాను. ఆయన తెలిసి, సార్ మీరు అప్పుడప్పుడు కలుస్తుండండి, ఫోన్ చేయండి, మాట్లాడుతుండండి అని ఆయన పిలిచారు. ఇప్పుడు ఆత్మీయత ఒక కులం ద్వారా అందుకుంది. మేము ఇందాక చెప్పినట్టు మన కులంలో జంబో ఎక్కువ, పల్లెల్లో జంబో ఎక్కువ అంటారు. జంబో అంటే మేమే గొప్ప, మేమే ఇది అనుకుంటారు, కానీ ఒకరు హెల్ప్ చేసుకోరు. ఇప్పుడిప్పుడే యూనిటీ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే ఒకరికొకరు పరిచయాలు అవుతున్నారు. సో అందరూ ఇప్పుడే రాజ్యాంగం పరిపాలన కావాలని చేస్తున్నారు. ఇదే సభలో, ఇదే ఆంధ్ర క్లబ్లో జనసేన పార్టీ తమ్మయ్య గారు ఆధ్వర్యంలో స్థాపించాం. నాకు ఫోన్ చేశారు అప్పుడు ఆయన, సార్ ఇక్కడ జనసేన పార్టీ పెడదాం అనుకుంటున్నాం మెడ్రాస్లో, దాసరాము గారిని తర్వాత బుల్సెట్ సత్య గారిని అడిగాం, వాళ్ళిద్దరూ ఏం రత్నం గారిని కన్సల్ట్ చేసి పెట్టమన్నారని చెప్పారు. నాకు ఆయన పరిచయం కూడా లేదు, అక్కడ ఎందుకు పార్టీ పెడుతున్నాం, అక్కడ ఎలక్షన్ లేదు కదా అన్నాను. లేదు సార్, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, తర్వాత భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఉన్నారు, అందరూ కలిసి మాట్లాడితే వాళ్ళ బంధువులందరూ ఆంధ్రలో చాలామంది ఉన్నారు, అప్పుడు రేపు పొద్దున మనకి చాలా హెల్ప్ అవుతుంది సార్, బాగుంది పెట్టమన్నాను. మీరు రాస్తేనే పెడతా ఉన్నారు, సరే వస్తాను. అంతకు ఫిబ్రవరి 25వ తారీఖు ఇక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను. 24వ తారీఖు ఆంధ్రాలో సీట్ షేరింగ్ అనౌన్స్ చేశారు. జనసేన పార్టీకి 24 సీట్లు వచ్చినాయి, అందరూ అప్సెట్ అయిపోయారు. ఆ ముందు రోజు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ అంటే, ఇక్కడ ఉన్నాను టీ నగర్లో అంటే, ఒకసారి వస్తాను రేపు కలుస్తాను కదా సార్ ఒకసారి రండి అంటే, వీళ్ళు కూడా అప్సెట్ అయిపోయి ఇలా కూర్చున్నారు. వీళ్ళు కూడా ఇదేం సార్ ఇంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఇలా అయితే నేను అసలు ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం లేదు అని చెప్పేసి అన్నారు నాతోటి. నేను చెప్పాను, 15 నిమిషాలు మాట్లాడాను. చూడండి ఆయనకు కూడా తెలుసు అండి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎలాగని. ఇప్పుడు ఎలక్షన్ అంటే చాలా కాస్ట్లీ వ్యవహారం, ఒక్కొక్క సీటుకి ఇంతంత ఖర్చు అవుతుంది. సో ఇచ్చిన సీట్లు గెలిపించుకుని ఉంటే రేపు పొద్దున మనకి డెఫినెట్గా పవర్ వస్తుంది అని నేను ఒక 10 నిమిషాలు మాట్లాడితే అందరూ హ్యాపీ అయిపోయి మేము అనుకోలేదని ఇక్కడ నెక్స్ట్ ఇదే ఆంధ్ర క్లబ్లో ప్రారంభించాం. దానివల్ల పార్టీకి ఎంత హెల్ప్ అయిందంటే, ముందు రోజు అందరూ సెట్ అయితే ఇక్కడ పాజిటివ్గా మాట్లాడింది, నెక్స్ట్ స్టేజ్ లేదు ఇమ్మీడియట్గా అక్కడ రెవల్యూషన్ 10 days తర్వాత పొద్దున్న కదా నాకు ఫోన్ చేశారు, సార్ పొద్దున్నే ఏంటి ఇలా అయిందని ఇలా చూసి మీ స్పీచ్ చూసాను సార్. ఎప్పుడు మాట్లాడినాను, నేను వెనకాల ఉంటాను తప్ప మాట్లాడను, పొలిటికల్లీ నేను అసలు మాట్లాడను. వీళ్ళందరూ మాట్లాడమంటే 2 మాటలు మాట్లాడాను. ఏంటంటే 2 సీట్లతో ప్రారంభించిన బీజేపీ ఇవాళ దేశాన్ని వెళ్తుంది. సో మనం కూడా రేపు పొద్దున దీన్ని స్ట్రాంగ్ చేసి గెలిపించుకుంటే మనం ఎందుకు రాజ్యాంగం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. చాలా బాగా చెప్పారు సార్, చాలా ఉత్సాహం వచ్చింది సార్ అన్నాడు. అప్పుడు నేను మాట్లాడిన 2 మాటలు ఎవరు చెప్పాలో అది చెప్తే రీచ్ అవుతున్నాను అనుకొని ఫీల్ అయ్యాను. సో అలా మొదలయ్యి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకి సినిమాలో బై ఫోర్స్ వచ్చాను నేను. నా పెద్ద యాక్టింగ్ అంటే ఆయనకి అసలు చాలా సిగ్గు యాక్చువల్. ఆయన కనెక్ట్ అయితేనే యాక్ట్ చేస్తారు, కనెక్ట్ అవ్వకపోతే కొత్త ఆర్టిస్ట్ లాగా ఉంటారు. సో నెక్స్ట్ ఆయనకి మంచి టెక్నీషియన్, ఆయన మంచి డైరెక్టర్. కానీ ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేశారు, డైరెక్ట్గా మారుదాం అనుకుని ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వదు. నేను అప్పుడు సత్యాగ్రహం సినిమా పూజ చేశాను ఆయనతోటి. ఆయన చెప్పే టైటిల్ పెట్టాను.
సత్యగారు పెడితే ఈ సినిమా ఎప్పుడైతే ఆయన చేసిన డైరెక్ట్ ఆడలేదు వద్దనుకున్నారు. ఆ తర్వాత నేను మొన్నసారి కలిసాను, సార్ అప్పుడు మీరు చేయలేదు, చేసి ఉంటే డెఫినెట్ హిట్ అయ్యిందంటే, ఒకవేళ చేసి హిట్ అయ్యి ఉంటే నేను సినిమాలు చేస్తాను, పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడు కాదు అని చెప్పారు. సో ప్రజాసేవ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఎప్పుడైనా ఎవరికి చిన్న దెబ్బతగినా చాలా ప్రాబ్లం ఉన్నా ముందు ఉంటారు. సో అలాంటి నాయకుడు మన అందరికీ మన నాయకుడు రావడం ప్రజల అదృష్టం, రాష్ట్రం అదృష్టం. నిజంగానే రాష్ట్రం ఎలాంటి స్టేజ్లో ఉందో, అస్తవ్యస్తంగా ఉందో, అది మనవాడు అలాంటి పొజిషన్ కాదు. ఇవాళ ఇందాక అన్నారు కదా మోడీ గారు, ఏ పవన్ అయినా ఆంధీ హై అన్నారు, అంటే తుఫాన్ లాంటి వాళ్ళు అని చెప్పి ఆయన కూడా గుర్తించారు. సో మనకి ఉన్న సాయంత్రం కృషి ఉంటే మనుషులు కృషిలో అవుతారు. నేను ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాను, ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని పట్టుబట్టి సాధించగలిగినప్పుడు ధనం మిగతా అన్ని ధనం అంటే వస్తుంది. కానీ డబ్బే సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా సంపాదించగలడు, కానీ ఏం సాధించాలంటే డబ్బు తప్ప ఇంకేముండదు. సో అలాంటి పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓడిపోయినా, 2 చోట్ల ఓడిపోయినా, 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పట్టుదలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇవాళ ఇంకో పార్టీ కూడా అండదండలుగా ఉన్నారు. సో అటువంటి ఆయన ఒక పెద్ద చాలామందికి పాలిటిక్స్లో ఆదర్శంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నేను ఇందాక అతను వచ్చింది ఎందుకు చెప్పానంటే, లాస్ట్ టైం మీటింగ్లో ఏం చెప్పానంటే, మన మీటింగ్ అంటే అందరు పెద్దవాళ్ళు, మెచ్యూరిటీ ఇలాంటి వాళ్ళు వీళ్ళే వస్తున్నారు. యూత్ని ఎంకరేజ్ చేయండి, నెక్స్ట్ జనరేషన్ తెలియజేయండి, వాళ్ళని పిలవండి, వాళ్ళకి మన క్యాస్ట్ మనం అని తెలియాలి. మీరు అని చెప్పి రామన్ గారికి వీళ్ళకి చెప్పాను నేను. నెక్స్ట్ మీటింగ్కి నెక్స్ట్ ఇయర్ లోపు ఇక్కడ చాలామంది యూత్ ఉండాలి. యూత్ ఉంటేనే నెక్స్ట్ జనరేషన్కి మన గురించి మన క్యాస్ట్ గురించి తెలుస్తుంది. అది నా కోరిక. మన పిల్లలకైతే మనం చెప్పాలి, అంతే కదా. అప్పుడు అదొక్కడే నాకు ఎంగా కనిపిస్తున్నాడు. మిగతా అందరూ అంటే అలా కాదు, యూత్ అంతా వస్తే ఒకళ్ళిద్దరే ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్కి మనం తెలియజేయాలి మన క్యాస్ట్ గురించి, మన గొప్పతనం గురించి. దాసరాము గారు మొత్తం సౌత్ అంతా టూర్ చేశారు చాలా సంవత్సరాలు. ఆయన చెప్తున్నారు ఇంకా తమిళనాడులో నాయకర్ అని, మహారాష్ట్రలో ఇంకో పేరుతో, నార్త్ ఇండియాలో పటేల్ అని, ఇండియా మొత్తం మన క్యాస్ట్ ఉంది, వేరే వేరే పేర్లతో ఉచ్చరిస్తున్నారు. అంత గొప్పడు సర్దార్ వల్లభాయ్ పటేల్, గ్రేట్ లీడర్. సో అట్లాగే ఛత్రపతి శివాజీ కూడా నాకు తెలియదు మహారాష్ట్ర ఎలా అన్నారు. ఇక్కడ నాయకుల పేరుతో చాలామంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కన్నాంబ గారు అసలు వాగ్దాటి, ఆవిడ గొప్ప నటి. సావిత్రి గారు అందుకంటే రంగారావు, అట్లాగే చిరంజీవి గారు ఇవాళ మొత్తం డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో ఆయన లీడ్ అయ్యి మెగాస్టార్ అయ్యారు. అట్లా ప్రొడ్యూసర్గా నిజంగా నేను గొప్పగా చెప్తున్నాను. నేను ఇచ్చిన సక్సెస్ ఇండస్ట్రీలో ఇండియాలో 90% నా సినిమాలన్నీ తమిళ, తెలుగు, హిందీ అన్నీ హిట్లే. కానీ ఎందుకంటే నేను సినిమా రంగంలో ఉంటూ ఎంటర్టైన్మెంటే కాకుండా నా వంతు ఏదో మెసేజ్ చెప్పాలని ఒక కర్తవ్య సినిమా తీశాను, ఒక భారతీయుడు సినిమా తీశాను. ఇవాళ హరిహర వీరమం సినిమా చేస్తున్నాను. ఒకే ఒకటి సినిమా వన్ డే సీఎంని హిందీలో నాయకుని తీశాను. అంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్తో పాటు మన వంతు ఈ సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలని నేను చేస్తున్నాను. అందులో సక్సెస్ కూడా అవుతున్నాను. సో అందరం కలిసి నెక్స్ట్ రామ్మోహన్ గారు రిక్వెస్ట్ చేసేది, మీరు అంటే అందరూ రావాలి ముందుకు, మీరేం చేయలేరు కానీ అందరికీ తెలియజేయాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తీసుకెళ్ళాలి ముందుకి. వస్తేనే ఇంకా బలోపేతం అవుతుంది. ఇంకా ఒకసారి అన్నారు ఇక్కడ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఇంకొకటి కాంపిటీషన్ వస్తుందని అనుకున్నారు. అదేం కాదు, అందరూ మనవాళ్ళే. ఎంత పెరిగితే అంత మంచిది. 2, 3 వస్తే అన్ని కలిపి ఒకటి కావచ్చు, అంత మహా సౌకర్యంలో కావచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోపు ఇంకొక వార్షికోత్సవం లోపు ఇంకా ఎక్కువ మంది యూత్గా ఉండాలని కోరుకున్నాను. జై హింద్. శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారిని ముఖ్య అతిథి ఈరోజు ఆయన జగన్మోహన్ రావు గారు శాలువతో సత్కరిస్తారు. ముఖ్య అతిథి గారిని నారాయణ పర్ల్స్ గ్రూప్ ఆఫ్ షోరూమ్స్ ఎండి శ్రీ కేవి నారాయణ గారు జ్ఞాపికతో సత్కరిస్తారు. ముఖ్య అతిథిని సభకి పరిచయం చేయాల్సిందిగా శ్రీ కాసా కిషోర్ గారిని కోరుతున్నాం.
నమస్కారం అండి, నా పేరు కాసా కిషోర్, నేను గుంటూరు నుంచి వచ్చాను. కాపు సేవా సమితి చెన్నై ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారికి, కాపు సేవా సమితి కమిటీ మెంబర్లందరికీ కూడా, మరియు ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మన కాపు సమాజ సభ్యులందరికీ నమస్సుమాంజలండి. పోతే తులసి ప్రభు గారి గురించి చెప్పమని అడిగారు. అది నా యొక్క పూర్వజన్మ సుకృతం అనొచ్చు. వారితో మా ప్రయాణం ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉందండి గుంటూరులో. తులసి ప్రభు గారిని మేము గుంటూరులో అభినవ శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పుకుంటాం. ఎందుకంటే కొట్టండి, శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్ని దాన ధర్మాలు అయితే చేశారో తులసి ప్రభు గారు కూడా అన్ని దాన ధర్మాలు చేశారు. మొట్టమొదట చెప్పాల్సింది, ఆయన ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇక్కడే చెన్నైలోనే బీటెక్ ఐఐటిలో బీటెక్ చేశారు. అందుకే జనరల్గా ఆయన స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ తప్పితే వేరే వాటికి బయటకు రారు. కానీ ఇక్కడ చెన్నైలో అవినాభావం ఉండటం వల్ల మన కమ్యూనిటీ అని తెలిసి ఆయన ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. చెన్నైలో ఐఐటి చేసిన తర్వాత ఆయన తులసి సీడ్స్ అనే సంస్థని, తర్వాత ప్యాకేజింగ్స్, చాలా ఒక 10-15 కంపెనీలు పెట్టడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వారి కంపెనీలో పనిచేసేటువంటి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే దాంట్లో 90% కాపులకే ఉద్యోగాలు ఇచ్చారండి. దీన్ని అందరం కూడా గర్వించదగ్గ విషయం. మనకున్న పరిశ్రమలే చాలా తక్కువ. కాపుల్లో ఇండస్ట్రియలిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది వారు ప్రథమ స్థానంలో ఉన్నారు. ప్రథమ స్థానంలో ఆయన ఉన్నటువంటి వ్యక్తి 90% కాపులకే ఉద్యోగాలు ఇచ్చారండి. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్కాలర్షిప్స్ అనేది ఆంధ్రప్రదేశ్ కాదండి, నాకు తెలిసి భారతదేశంలోనే ఇంత పెద్ద స్థాయిలో స్కాలర్షిప్స్ ఇస్తున్న వ్యక్తి ఇంకో ఎవరూ లేరు. ఎందుకంటారేమో, ఆయన ఒక ఛాలెంజ్ ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయలు లానే. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఒక అమౌంట్, ఒక మండలంలో కానీ లేదా ఒక జిల్లాలో కానీ ఒక అమౌంట్ వసూలు చేయండి. కాపులు మీరు ఎంత అమౌంట్ అయితే వసూలు చేస్తారో ఆ అమౌంట్కి సరిపడే అమౌంట్ నేను ఇస్తాను. మీరు 100 మంది వసూలు చేస్తారా, 1000 మంది కలిసి వసూలు చేస్తారా, వసూలు చేయండి. అది 10 లక్షలు అయితే నేను 10 ఇస్తా, 20 అయితే నేను 20 ఇస్తా, 30 అయితే 30 లక్షలు ఇస్తాను అని చెప్పేసి షంషేర్ సవాల్ ఇచ్చారు. ఆ విధంగా వారు సంవత్సరానికి 2 కోట్లు ఇచ్చి 3 కోట్ల దాకా ఇచ్చుకుంటూ ఇప్పటికీ నాకు తెలిసి 25 కోట్ల వరకు ఇచ్చారండి స్కాలర్షిప్స్ కాపులకి. శ్రీకృష్ణదేవరాయ 47లో శ్రీకృష్ణదేవరాయ 8 for poor స్టూడెంట్స్ అని చెప్పేసి దానికి ఒక సంస్థను పెట్టి, దానికి ఒక చారిటబుల్ సంస్థకి ఒక ఇచ్చేసి దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తున్నారు. ఆ ఉద్యమంలో ఆయన సముద్రం అయితే మేము ఒక నీటి బిందు, మేము కూడా దాంట్లో ఒక భాగం అయ్యి వారితో నాకు పరిచయం భాగ్యం ఎట్లా కలిగిందంటే, నా యొక్క నేటివ్ ప్లేస్లో నర్సరావుపేటలో మేము కూడా ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను కూడా కాపు ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ మా నాన్నగారి పేరు మీద కాసా రామనాయుడు ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పి 2 సంస్థలు పెట్టేసి నేను కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నప్పుడు వీరు ఇలా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారని చెప్పేసి నేను ఇట్లా అడగటం. ఫస్ట్ అయితే ఆశ్చర్యంగా 50,000 నేను వసూలు చేసింది. నేనే 25,000 వేసుకుని మిగిలిన దగ్గర ఇంకో 25,000 వసూలు చేసి వెళ్తే చిన్న అమౌంట్ అయినా కానీ ఆయన ఇంకో 50,000 ఇచ్చి వచ్చారు. 2వ సంవత్సరం వచ్చేసరికి నేను 1,50,000 2 లక్షలు కలెక్ట్ చేశాను. నేను ఒక 50,000 వేసుకొని నేను ఎంత వసూలు చేస్తే ఆయన అంత ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఒక స్టూడెంట్కి 5,000 చొప్పున మేము చాలా మంది స్టూడెంట్స్కి ఇచ్చామండి. ఇప్పుడు వాళ్ళు బీటెక్ చేసి ఎంటెక్లు చేసి ఎంఎస్సీలు చేసి అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు నాకు, సార్ మీరు ఆ రోజుల్లో ఇచ్చింది 5,000 అయి ఉండొచ్చు, 10,000 అయి ఉండొచ్చు, ఈ రోజు మేము అమెరికాలో ఉన్నాం, మీరు మళ్ళీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేయండి, మేము మళ్ళీ ఎంత కావాలో అనిపిస్తాం అని చెప్పేసి అంటుంటే, దీనికి స్ఫూర్తి తులసి ప్రభు గారే కదా. ఎందుకంటే ఆయన ఇది చేస్తారని తెలిసే మేము చేశాను తప్పితే మా సొంతంగా వచ్చిన ఆలోచన కాదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళా చెప్తారు, మీరు ఇప్పుడు మీరు ఎంత వసూలు చేస్తారో చెప్పండి, సవాల్ అంత ఇస్తారంటారు ఆయన. మరి సంవత్సరానికి 2 కోట్లు, ఈ 15-20 ఏళ్ళలో 20-25 కోట్లు పంచినటువంటి వ్యక్తి ఆయన ఒక్కరేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్కాలర్షిప్ విషయంలో. తర్వాత వీరిని నేను ప్రధాన విషయం, ఇప్పుడు వీరిని మద్రాసు తీసుకురావడంలో నాకు కూడా ఒక అదృష్ట భాగ్యం కలిగింది. నేను తీసుకురాగలిగాను. పోయిన నెలలో నేను ఏదో ఒక క్యాజువల్గా మన జగన్మోహన్ రావు గారిని కలవడానికి వచ్చాను. క్యాజువల్గా కలిసినప్పుడు మాటలో చెప్పారు ఆయన, కిషోర్ గారు నెక్స్ట్ మంత్ మేము ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం కాపు సేవా సమితి తరఫున, మీరు గుంటూరు అంటున్నారు కదా, తులసి ప్రభు గారు మీకు ఆయన పరిచయం ఉందా, పిలవగలుగుతారా అని. అయ్యయ్యో మా గాడ్ ఫాదర్ అని నాకు దేవుడిచ్చిన తండ్రి ఆయన, మేము తప్పనిసరిగా నేను ఆయన తీసుకొస్తాను, జనరల్గా అయితే ఆయన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ తప్పితే వేరే దానికి రారు అని చెప్పి, మన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉందండి కాకపోతే చిన్న ఎత్తున ఉంది, మన దాంట్లో కూడా ఉంది అన్నారు. సరే అని చెప్పేసి తర్వాత వీళ్ళు ఫోన్ చేస్తే సురేష్ గారిని పంపించడం, సురేష్ గారు మేము కలిసి తులసి ప్రభు గారిని అడిగితే ఆయన కూడా సంతోషంగా ఒప్పుకొని వచ్చారు. వారు మద్రాసు రావడానికి
నేను కూడా ఒక కారణమైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి తులసిప్రభు గారుతో పాటు మేము ట్రావెల్ అవుతున్నాం, జీవితాలతో ట్రావెల్ అవుతామండి. నెక్స్ట్ కూడా చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తాం. తర్వాత ఇంకొకటి, ఈ సంవత్సరం తులసిప్రభు గారు మా అందరం చెప్పుకునేటువంటి ఒక గర్వకారణమైన పని చేశారండి. కాపుకోవడం తరఫున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సింగిల్ డొనేషన్ 10 కోట్లు ఇచ్చారు. నాకు తెలిసి కాపులు కాదండి, ధనిక కులాలైనటువంటి కమ్మారెడ్డిలో కూడా అన్ని కోట్లు డొనేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు లేరనుకుంటున్నాం. మళ్ళీ 10 కోట్లు డొనేషన్ ఇచ్చి వాళ్ళ చేతికి ఇస్తే ఎక్కడ మిస్యూజ్ అవుతాయో అని చెప్పేసి వారు 10 పారిశ్రామిక సంస్థలు మెయింటైన్ చేస్తూ కూడా అంత టైం లేకపోయినా కానీ దానికి టైం కేటాయించి దానికి ఒక స్పెషల్ ఎంప్లాయీస్ని పెట్టి వారే సొంతంగా కట్టిస్తున్నారు, క్వాలిటీ కట్టించే వాళ్ళని చెప్పేసి. అది ఒక మైండ్. తర్వాత చిరంజీవి గారు టీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు గుంటూరు జిల్లా మొత్తం ఆయనే టేక్ ఓవర్ చేసుకొని టీఆర్పీ పార్టీ తరఫున చిరంజీవి గారితో మాట్లాడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారండి నాకు తెలిసి. అట్లా కాపు కమ్యూనిటీ తరఫున ఒక మంచి పని అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున దూకేటువంటి వ్యక్తి ఆయన ఒక్కరే. సో మీరు మద్రాసు వాసులుగా వాస్తవులు కాబట్టి ఆయన గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ కాపు కులానికి ఆయన ఒక ఆణిముత్యం. వారి గురించి ఈరోజు చెప్పుకునే అవకాశం వచ్చింది నా అదృష్టం. నెక్స్ట్ తర్వాత దీని చైర్మన్ ఏఎం రత్నం గారి గురించి కూడా ఒక్క మాట చెప్తాను సార్. ఏఎం రత్నం గారు ఖుషి సినిమా, భారతీయ సినిమా ఇవన్నీ తీసినప్పుడు మాకు ఎవరో తెలియదు. ఆయన తర్వాత ఎవరో చెప్పారు, అలాగే మోహన్ రత్నం గారు సార్ కాదా. సో మన కాపులు వాళ్ళు కాపు బదిలీ అని చెప్పేసరికి మేము చాలా ఆశ్చర్యపోయి నిజమా కాదా అని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే మేము గుంటూరు, కృష్ణా, ఒంగోలు ఈ 5 జిల్లాల అన్ని జిల్లాల్లో కూడా మేము కాపులు తరపున తిరుగుతున్నప్పుడు కాపు సంఘాల్లో మన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఎవరు ఉన్నారని చూసినప్పుడు ఏం రత్నం గారి పేరు చెప్తుంటే ఎవరు నమ్మట్లా. ఏ రత్నం గారు మన వాళ్ళే, కృషి తీసిన మన వాళ్ళే, అంత పెద్ద ప్రొడ్యూసర్స్ మన వాళ్ళు ఉన్నారా, అంత కోటీశ్వరులు ఉన్నారా అని చెప్పేసి ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో వారు అంతగా ఎదిగి మన కులం పేరు నిలబెట్టి పవన్ కళ్యాణ్ గారితో ఖుషి సినిమా ప్లస్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా తీసి మన కాపు జాతి యొక్క ఔన్నత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అండ్ భారతదేశంలోనే చాటి చెప్పారని చెప్పేసి ఆశిస్తున్నాను. తర్వాత అలాగే ఏం రత్నం గారు ఇంకా చాలా పెద్ద సినిమాలు తీసి ఇంకా చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళి కాపు కులానికి సేవ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత చివరిగా నాది ఒకటి చిన్న సలహా అండి. నేను బెంగళూరులో తర్వాత చాలా పెద్ద సిటీస్లో బలిజ హాస్టల్స్ చూశాను. బెంగళూరులో వచ్చేసరికి ఎంఎస్ రామయ్య గారి హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత ఏదో ఆరేకల్ తిమ్మయ్య హాస్టల్స్ చూశాను. మెడ్రాస్లో ఉండేలేవో. ఫ్యూచర్లో మన కాపు సేవా సమితి తరఫు కూడా మన స్టూడెంట్స్కి ఇందాక ఏం రత్నం గారు చెప్పారు, యూత్ కొద్దిగా పైకి రావాలి మన వాళ్ళందరూ కూడా అని చెప్పేసి. మద్రాసుకి చదువుకోవడానికి మన పిల్లలు చాలా మంది దక్షిణ భారతదేశం నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలా ఎక్కువగా వస్తుంటారు. ఒక బలిజ హాస్టల్ అనేది పెట్టగలిగితే ఇక్కడ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను బెంగళూరులో చూశాను, హైదరాబాద్లో మునుగు కాపు హాస్టల్ చూశానండి, కాచిగూడలో ఉంటుంది, చాలా పెద్దది. బెంగళూరు అయితే ఎంఎస్ రామయ్య గారు ఒక బెంగళూరులో కాదండి, కర్ణాటక రాష్ట్రం అంతా కూడా 15-20 హాస్టల్స్ పెట్టారు, సొంత బిల్డింగ్స్ ఎంఎస్ రామయ్య గారు కట్టింది. తమిళనాడులో ఎందుకు మరి ఇంకా ఇక్కడ కూడా బల్లి చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, ఇక్కడ కూడా ఒక బల్లి హాస్టల్ పెడితే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ పరంగా నాకు తెలిసి కొద్దిగా ఏం రత్నం గారే దానికి స్టార్ట్ చేస్తే ఒక ప్రయత్నం బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం 2వ డైరెక్టరీని ముద్రించడం జరిగింది. ఈ డైరెక్టరీని ఆవిష్కరించవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారిని కోరుతున్నాం. ఈ విలువైన డైరెక్టరీ సభ్యులందరికీ కూడా అందజేయడం జరుగుతుందని అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రావు గారు భరోసా ఇచ్చారు. బహుశా వారం 10 రోజుల్లో లేకపోతే ఈ నెలాఖరులో కూడా మీకు అందుతాయి ఈ డైరెక్టరీ. ఇప్పుడు వారిని డైరెక్టరీ ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సమితి కార్యనిర్వాహక సభ్యులు ఈ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ బుక్ తీసుకోవడానికి మనకి అడ్వర్టైజ్మెంట్ చాలా అవసరం కనుక
దానికి నేను ఫోన్ చేసి అడిగింది, నేను ఎక్కడ ఎవరిని కూడా డైరెక్ట్గా అడగలేదు. ఫోన్ చేసి మాట్లాడిన మూలంగానే దగ్గర 20 మంది నాకు వచ్చారు అడ్వర్టైజ్మెంట్స్. అందులో 90% మన కాపులే. ఒక 5% కాపులు కాని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఇచ్చారు. వాళ్ళకి ఈరోజు థ్యాంక్స్ చెప్పాలని మర్చిపోయాను. సో మన కాపులే కాకుండా మన వేరే కోర్సులు కూడా మనకి సహాయం చేశారు దీనిలో. కనుక అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్య అతిథి గారు తమ కీలకోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. నుంచి నేను వచ్చాను, కార్ వచ్చాను. నా శ్రీమతి కూడా వచ్చిందా ఉంటాయి. ఇంకా ఇక్కడ బంధువులు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఎవరైనా వచ్చాయి ఇక్కడ అరుణ మా ఇంట్లో పెత్తనం మాత్రం అని చెప్పాను. శ్రీ గూడపాటి జగన్మోహన్ రావు గారి శ్రీమతి భువనేశ్వరి గారు శ్రీమతి తులసి రామచంద్రపు గారిని శాలువతో సత్కరిస్తున్నారు. మన గొప్ప నిర్మాత, కాపుల్లో ఇంత పెద్ద నిర్మాత నాన్న విషయం మొన్నటిదాకా మాకు తెలియదు. లేకపోతే మేము ఎప్పుడో గుంటూరు పిలిచి సన్మానించుకునేవాళ్ళం. కాపు సేవా సమితి చైర్మన్ ఏఎం రత్నం గారు, ప్రెసిడెంట్ గూడపాటి జగన్మోహన్ రావు గారు, జనరల్ సెక్రటరీ పిఆర్ కేశవ్ గారు, అతిథులు, నాతో పాటు ఉన్నటువంటి అతిథులు డాక్టర్ శ్రీనివాస్ గారు, యంగ్ మ్యాన్ రవీంద్ర పినిశెట్టి, వాణి గారు, నా వైఫ్ నా శ్రీమతిని సన్మానించిన వాణి గారు, నా గురించి అలా గొప్పగా చెప్పినటువంటి మన కాసా కిషోర్, ఆయన వల్ల నేను ఇక్కడికి వచ్చాను. వెంబడి పడ్డాడు. థ్యాంక్ యూ కిషోర్ గారు. మంచి ఇక్కడ మొట్టమొదటిగా మనం మాట్లాడాల్సింది ఒక విషయం. మన ఏఎం రత్నం గారు కూడా చెప్పారు, వాళ్ళిద్దరిని ఆయనకి తప్పల, వాళ్ళిద్దరిని మన ప్రెసిడెంట్ సెక్రటరీని. ఇక్కడ యూత్ పెద్ద కనపట్లేదు కాబట్టి వాళ్ళ యూత్ అని చెప్పాడు. 80 దాటి, కేశవ్ గారు కూడా 80 దాటినాయా, 84, నేను 80 వస్తాయి 9 నెలలకి, నాకు 79. కాబట్టి మన ఏం రత్నం గారు చెప్పినట్లుగా యూత్ని తీసుకురావాలి. తలబండిలో ఉండే మాలాగా ఇక్కడ ఎక్కువ మంది, అలా కాకుండా యూత్ అంతా లెక్కేస్తే ఒక 20 మంది కూడా థియేటర్లో నేను లెక్కేశాను. 20 లోపే ఉన్నారు. తర్వాత ఈయన గోపి రాయ్ గారు, మీరు నిలబడి నమస్కారం చేయాలి అందరికీ. పుత్తూరు నుంచి వచ్చాడు ఆయన, అక్కడ కాష్టంగానే నడుస్తాడు, నాతో రెగ్యులర్ టచ్లో ఉంటారు. నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి పుత్తూరు నుంచి ఆయన వచ్చారని చెప్తాడు. థ్యాంక్ యూ గోపి రాయ్ గారు. ఇప్పుడు రత్నం గారి వయసు అంతా మరి ఆ సినిమా వాళ్ళు చెప్పరు. 54 ఏళ్ల నుండి చెన్నైలో ఉన్నారు అంటే అప్పుడు మనం ఒక 18 ఎంతో కలుపుకోవాలి. 52, 20, 70 దాటే నా అనుమానం. 72 కరెక్టే చెప్పాను సారా. 72 అంటే మాకన్నా చిన్నవాడు త్వరడే. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఇక్కడ అంతా పెద్దలు కనబడుతున్నాం, తలంతా నేర్చిన వాళ్ళు అందరూ అలాగా ఈయనకి మొత్తం నేర్చుకుంటారా. కాబట్టి మనమందరం కలిసి యూత్ లేదుగా, మనమందరం కలిసి ఒక క్లబ్ స్టార్ట్ చేస్తాం, ఆల్ ఇండియా క్లబ్. దానికి పేరు పెట్టేశాను, నేను ఆల్రెడీ రిజిస్టర్ చేయాలి. దాంట్లో ప్రెసిడెంట్గా ఎక్కువ వయసు ఉన్నాయని ఆయన పెట్టాలి, కేశవ్ గారు 84. ఈ క్లబ్ పేరు ఏంటంటే 80+ యూత్. మీరు మిమ్మల్ని తీసుకోవాలి, మీరు 79 నుండి 80లోకి వచ్చిన వాళ్ళు చెప్పండి. అప్పుడు ప్రమాణ స్వీకారం చేయించినాం. అప్పటి వరకు మా క్లబ్ పేరు
ఆల్ ఇండియా 80+ యూత్. మేము యూత్ మరి నెక్స్ట్ ఇయర్ మేము 79 నుండి 80లోకి వచ్చినప్పుడు రిజిస్టర్ చేస్తాం. సో బాగా చెప్పారు. మనం ముఖ్యంగా రత్న గారు అన్నటువంటి యూత్ రావాలి, వస్తేనే అది ఫ్యూచర్ జనరేషన్స్ ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అవుతుంది. ఇది ఒక వివాహక వేదికే కాకుండా ఆ విధంగా రావాలి. ఇంకా ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రత్న గారు కానీ మిగతా వాళ్ళని చూసి ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు యూత్ తీసుకుంటారు. యూత్ ఆ ఇన్స్పిరేషన్ పొందుతారు. ఇవాళ ఆయన వల్ల నేను కూడా ఇన్స్పిరేషన్ పొందుతున్నాను. ఏం రత్నం గారు అలాంటి ఆయన తీసిన భారతీయ సినిమా ఈ 4-5 సార్లు లేదు 10 సార్లు చూస్తుంటాం. ఆ సినిమా అంటే ఒక పిచ్చా మా ఇంట్లో అందరం అది వచ్చినప్పుడు ఆ పెట్టుకుని చూస్తాం అన్నమాట. మొన్నైతే ఒక గుంపు వెళ్ళిపోయాం సినిమాకి. అది హరిహర వీరమలు ఎప్పుడు చూసాం. 24 వస్తే 27, 28 వెళ్ళాం. మొత్తం 10 మంది నేను అందరూ వెళ్తాం. నేను మా ఆవిడ, మా కోడలు, మా అబ్బాయిలు, మనవాళ్ళు మా అందరూ కలిసి ఒక పెద్ద గుంపుగా మనం వెళ్ళి చూసాం. బాగుంది. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. విమర్శలు వస్తాయి, ధైర్యంగా ఉండాలి. ఆల్రెడీ కొంతమంది విమర్శిస్తున్నారు మనం అంటే పన్నోళ్ళు. సో ఆ విధంగా ఏం రౌతమ్ గారిని అభినందిస్తూ నా బ్యాక్గ్రౌండ్ చెప్పారు కిషోర్ గారు. నేను ఇక్కడ ఐఐటి మెడ్రాస్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను 70లో పుచ్చుకున్నా. అంటే నేను బీటెక్ డిగ్రీ పుచ్చుకొని 55 ఏళ్ళు దాటి అందులో కొద్దిగా తమిళ్ వచ్చి అక్కడ ఉన్నాను కాబట్టి హాస్టల్లో కొద్దిగా ఉళ్ళాపు వెళ్ళాపు ఉళ్ళావా నీళ్ళు వరాలు సౌఖ్యమాయగా సాగుడాచ ఇలాంటివి తప్పించి మొత్తం తమిళ్ రాదు. వచ్చి ఒక 100 వర్డ్స్ నేను నా దగ్గర తమిళ్ వర్డ్స్. సో ఆ విధంగా కూడా నేను కూడా అప్పుడప్పుడు మా ఆవిడ అంటుంది మీ అరవ సాంబార్ నేను ఎక్కడ పెట్టాను దాన్ని బాగా చేస్తామంట. సో ఇక్కడ చెన్నైలో నేను చదువుకున్నాను మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత ఇండస్ట్రీస్ పెట్టాను. చదువుకున్నంతా కూడా కంప్లీట్గా స్కాలర్షిప్తో. ఎందుకంటే మా నాన్నగారు డబ్బులు లాగానే ఆర్థికంగా చితికిపోయిన తర్వాత నేను చిన్నవాడిని కావడం వల్ల అప్పటికి డబ్బులు అయిపోతే అన్ని స్కాలర్షిప్తో చదువు అంతా మెరిట్ స్కాలర్షిప్. అందుచేత స్కాలర్షిప్ ఎంత అవసరము ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న పేద పిల్లలు నాకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. అందువల్ల ఇండస్ట్రీస్ పెట్టి చెన్నై ఇండస్ట్రీస్ మొదలుపెట్టా. బీటెక్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ ఇవ్వాలి నిర్ణయానికి వచ్చి కాస్త ప్రతి సంవత్సరం కొన్నాళ్ళ తర్వాత నేను మొదలుపెట్టి 30 ఏళ్ళు ఎంత అయింది. 30 ఏళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నాను. 94, 95లో స్టార్ట్ చేశాను. నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన 48 ఇయర్స్ అండి. బీటెక్ డిగ్రీ పుచ్చుకుని 55 ఏళ్ళు, ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన 48 ఏళ్ళు. ఆ చిన్న ఇండస్ట్రీ నెమ్మదిగా లాక్కుండా వచ్చి ఇప్పుడు 10 ఇండస్ట్రీస్ చేశాను. అన్నీ గుంటూరులో, గుంటూరు చుట్టుపక్కల వేల మంది పనిచేస్తున్నారు. దాంట్లో కనీసం 16-1700 మంది కాపులు మంచి పొజిషన్లో ఉంటారు. బీటెక్లు ఎంబీఏలు ఒక బీటెక్ ఆయనకైతే నెలకి 2 లక్షల రూపాయలు ఇస్తాను. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ జర్మనీ పంపించి ట్రైనింగ్ కూడా ఇప్పించాను. తర్వాత ఇంకొక మాట బాగా నచ్చింది మన జగన్మోహన్ రావు గారు చెప్పింది రాస్తున్నా. కలిసి ఉందాం, కలుపుకుందాం. అది నేను చేస్తున్నా. నేను ఇచ్చినటువంటి ఇప్పటివరకు 22 కోట్ల రూపాయల స్కాలర్షిప్లో 70% కాపులకి వెళ్ళి మిగతా 30% చిల్లర అన్ని కులాలు. గుంటూరులో కమ్మవారు బాగా డబ్బు గలవాడు ఎక్కడాగనే కోయంబత్తూరులో లాగా. అయినా సరే వాళ్ళు నా దగ్గర పనిచేసేవాళ్ళు ఉన్నారు. కమ్మలు రెడ్లు ఉన్నారు నా ఫ్యాక్టరీలో. వాళ్ళు కమ్మజన సేవా సమితి అని ఒకటి ఉంది. దాంట్లో అంతా మిడిల్ క్లాస్ అంతకన్నా తక్కువ స్థాయి ఆడపిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. కానీ వాళ్ళ స్కాలర్షిప్లు ఎవరు హాస్టల్ ఇస్తారంటే నేను స్కాలర్షిప్లు నాకు తెలిసి మాకు కూడా ఇస్తారా అని అడిగి ఎందుకు కూడా వెళ్ళాను గుంటూరులో. అంటే వాళ్ళు అక్కడ కమ్మజన సేవా సమితి హెడ్డింగ్తో నా దగ్గర ఇన్ని లెటర్స్ ఉన్నాయి, రికమెండేషన్ లెటర్స్. ఆ పిల్లలందరికీ ఇచ్చారు. కాబట్టి ఆయన కరెక్ట్గా చెప్పారు, కలిసి ఉందాం, కలుపుకుందాం. బాగా నచ్చిన స్లోగన్ అది. అందువల్ల ఒక కాపులకే కాదు, కమ్మవారికి రెడ్ల పిల్లలు తక్కువ వచ్చారు. యాదవుల పిల్లలు, రెడ్ల పిల్లలు, కమ్మల పిల్లలు
గుంటూరులో వైశాఖలో కొన్ని వేల మంది తీసుకున్నారు. ఆ రోజుల్లో బీటెక్ చదవడానికి ఫీజు 95 అప్పటి వరకు 2000 వరకు ఫీజు 5,000 సంవత్సరానికి. మొత్తం 5,000 మేమే కట్టేసేవాళ్ళం. కొంతమంది అయితే దత్తత కూడా తీసేసుకున్నాం. అట్లాగా ఎడ్యుకేషన్ దత్తత ఆ విధంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే అది అవసరం. ఎంత అవసరం అంటే నేను అమెరికా ఆప్తా అని ఒకటి ఉంది అమెరికాలో, కాపులు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఒకసారి చీఫ్ గెస్ట్గా పిలిచాను, బొత్స సత్యనారాయణ గారిని. అక్కడికి విమానం దిగడంతోనే 6-7 వచ్చి బొకేలు ఇచ్చారు. న్యూయార్క్లో అక్కడ దిగింది వాషింగ్టన్ డీసీ. వస్తే ఒక అబ్బాయి మాత్రం వచ్చి గబుక్కుని కాళ్ళకి నమస్కారం చేశారు. ఒక అబ్బాయి కాదు, ఉంటాయి 37 పైన. సరే వీళ్ళు వచ్చి వాళ్ళందరూ అతను ఒక్కడే ఎందుకు నమస్కారం చేశాడు కాళ్ళకి అని అనుకున్నాను. తర్వాత కార్లో ఎక్కిందో అబ్బాయిని అడిగా, ఎక్కడ మీరు ఏ ఊరు అన్నా. నువ్వు ఎందుకు నా కాళ్ళకి నమస్కారం చేశాను ఆడకూడదుగా, ఏ ఊరు? శ్రీకాకుళం అన్నాడు. అబ్బో అందరం సార్ మీరు నాకు స్కాలర్షిప్ చేస్తారా అన్నాడు. అప్పుడు అర్థం ఎందుకు కాళ్ళకి నమస్కారం చేశాను. నువ్వు ఎక్కడో శ్రీకాకుళం ఉన్నారు, నేనేమో ఇచ్చింది విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం ఇస్తా. ఈస్ట్ గోదావరిలో 10 ఊళ్ళలో ఇస్తా. రాజులు, మామిడి కుదురు, ఇంకా మలికీపురం ఊళ్ళు ఉన్నాయి. కొన్ని నూరు తిరగవు మనకి ఈస్ట్ గోదావరి ఉన్నారట. అయ్యి బాబోయ్ మీ ఊళ్ళ పేరు మాకు నూరు తిరగవు. ఉప్పల కొత్త ఇవన్నీ ఊళ్ళలో ఐపోలవరం, టీ కలవరం ఇలాంటి ఊళ్ళ పేర్లు ఎక్కడ ఉండవు మాకు గుంటూరు కానీ విజయవాడలో కానీ. అవును అమ్మో మీ ఊరు బందరాయి తెలువా వేకనూరా? ఊళ్ళో అందరూ మెడకాయలు నరుక్కుంటారు. అందులో వేకనూరులో నరికేసేసి కాదులే తలకాయ పట్టుకుని వెళ్తారు. అలాంటి ఊళ్ళు మీ ఆ ఊళ్ళ. ఓహో అలాగా చెప్పిందా? ఇప్పటివరకు 35,000 మందికి ఇచ్చాం స్కాలర్షిప్లు. అమ్మాయి కంగ్రాచులేషన్స్ అమ్మాయి. సో మీ ఊరు అవనిగడ్డ ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ఇస్తాం. వాళ్ళు 4 లక్షలు పోయి చేస్తారు, నేను 4 లక్షలు. ఒకటే ఛాలెంజ్ కాకులకి. జగన్మోహన్ రావు కూడా ఛాలెంజ్ ఇచ్చినాడు. అమెరికాలో ఇచ్చాడు, బొత్సారు నచ్చాడు, చేతిలో ఎత్తేసాడు. ప్రభు గారు ఛాలెంజ్ ఇచ్చారు, నేను తీసుకోవటం లేదన్నాడు. స్టేజ్ మీదకి వెళ్తారు, ప్రభు గారు మీరు ఛాలెంజ్ చేశారు, నేను చెప్తా సమాధానం. అడిగి ఏం చెప్తాడో లేదనుకున్నాను. వెళ్తే ప్రభు గారు ఛాలెంజ్ చేశారు, అది నేను తీసుకోవటం అన్నాడు. ఇదే చెప్పి ఛాలెంజ్కి రెడీగా ఉండాలి. మీరు ఛాలెంజ్ చేసి వస్తున్నాను. మీరు ఇక్కడ పెళ్లి చేయటమే కాదు, పేద విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నారు కాపుల్లో కాపుల్లో ఐడెంటిఫై చేయండి. టీచర్స్ని లెక్చర్స్ని అడిగితే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మార్కులు మంచిగా వచ్చి ఉండాలి. 80% మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. 3 కండిషన్లు: కాపై ఉండాలి, పేద కాపై ఉండాలి, ఆర్థికంగా 80% మార్కులు వచ్చి ఉండాలి. ఎంసెట్ ర్యాంకులు 30,000 దాటకూడదు. 1,20,000 ర్యాంక్ వచ్చిందంటే ఇవ్వాలి స్కాలర్షిప్. చాలామందికి అలా ఇచ్చాము. అలా ఇవ్వటం అనేది ఇంకో మాట కూడా చెప్పారు. మీరు కాకుండా తిట్టారు, ఏమని కలిసి రారు, సహాయం చేయరు. మీరు కేశవరావు గారు సహాయం చేయరు అని ఎంతవరకు నాకేం తెలియదు. కానీ ఇవ్వటం అనేది మనం నేర్పాం. ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఇవ్వటంలో ఉన్నటువంటి అవసరాన్ని, అవసరమైన వాళ్ళకి ఏ ప్రోగ్రాం కానీ పిలిచి మటన్ పలావు, చికెన్, రొయ్యలు పెడితే ఆయనకి ఆయన ఆగలేస్తా పని ఉనికుంటాడు. ఆయన కాదు పెట్టాల్సిన మనం కాపుల్లో ఉన్నటువంటి పేద పిల్లలకి చదివించాలి. చదువు ఇంపార్టెన్స్. నేను బీటెక్ చదువుకున్నా కాబట్టి ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా నడపగలుగుతున్నా, బ్రహ్మాండంగా నడుపుతున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా పెడుతున్నాను, ఇంకొక 100 కోట్లు పెట్టి. ఎప్పుడదే క్లబ్కి వెళ్ళి తాగాడతారు చూడండి, మా గుంటూరులో క్లబ్లో తెల్లారి నీళ్ళతో ఆడతారంట. అట్లాగా నాకు కూడా వ్యసనం ఉంది. ఏ వ్యసనం అంటే కనపడిన స్థలం వల్ల కొనటం, కనపడిన ఇండస్ట్రీ వల్ల పెట్టడం. జర్మనీ నుంచి కొన్నాను మెషిన్స్, స్విట్జర్లాండ్ నుంచి కొన్నాను మెషిన్స్, ఇటలీ నుంచి కొన్నాను మెషిన్స్, లేటెస్ట్ మెషిన్స్, టెక్నాలజీ ఓరియంటెడ్ మెషిన్స్. తైవాన్ నుంచి కొన్నాను, చైనా నుంచి కొద్దిగా కొన్నాను. చైనా నుంచి ఎందుకు కొన్నంటే వాళ్ళు మాటకి అరుణాచల్ ప్రదేశ్ మాది, లడక్ మాది అంటారు. వాళ్ళ మీద నాకు కొద్ది కోపం.
అందువల్ల అది తక్కువ కొట్టారు. అన్ని దేశాల నుంచి మిషన్లు కొనుక్కొచ్చాను. జర్మనీ 10 మందిని పంపించి బీటెక్లో ట్రైనింగ్ ఇప్పించాను. మా ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడుస్తాయి. ఈ చెన్నై మొత్తం చూసేది మా మేనేజరు 15 సంవత్సరాల నుంచి గంటా శ్రీనివాసరావు కాదు. చెన్నై అంతా తిరిగి మంచి ఆర్డర్స్ బుక్ చేస్తారు. ఈ విధంగా దేశం అంతా ఇస్తాం మేము. కొన్ని ప్రోడక్ట్స్ అయితే మేము చేసే ప్రోడక్ట్స్ ఈ దేశంలో ఎవరు చేయం. ఒక ఐటమ్ నేను మోనోపలి, జర్మనీ వాళ్ళకి పోటీ, మేము ఇండియన్ ఇంజనీర్స్తో మేము పోటీ పడడం. నేను ఐఐటి నా ఇంజనీర్లు కూడా జర్మనీ వాళ్ళతో పోటీ పడతారు. జర్మనీ వాళ్ళ బిజినెస్ లాగేసుకుని ఒక పర్టికులర్ ఐటమ్ డైహార్డ్ డైస్ అనే కంపెనీలో 70% లాగేసుకుని ఇండియాలో ఇతర దేశాలు కూడా పంపిస్తాం. ఇది గొప్పని చెప్పడానికి కాదు, అది యూత్ ఉంటే చాలా బాగుండేది. ఇన్స్పైర్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తులసి రామచంద్ర ప్రభు ఇండస్ట్రీస్ ఇది పెట్టి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఇది కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇచ్చి చేస్తున్నాడు. మన నుంచి కూడా అనిపించాలి. అక్కడ 10 కుర్రాడు కనపడుతున్నారు. నీకు చెప్పాల్సిన అవసరం దానికి ఉంది. తర్వాత మొన్న ఒక స్టూడెంట్గా వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కూడా డబ్బులు పంపిస్తుంటారు రత్నం గారు, ఒక 5,000 10,000 ప్రతి సంవత్సరం. మొన్న ఒక స్టూడెంట్ జమ్మూలో దొరికారు. మామూలు ఐడెంటిఫై చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోన్ చేశారు, నేను జమ్మూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను ఇక్కడ యూనివర్సిటీలో అన్నాడు. నువ్వు కూడా ఏదైనా పంపించబా, ఇది కూడా కాంట్రిబ్యూషన్. కృష్ణదేవరాయ మా సంస్థ పేరు, మా ట్రస్ట్ పేరు కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పవర్ అండ్ అండర్ ప్రివిలేజ్. ఇది సంస్థ నేను రిజిస్టర్ చేసింది. ఆ అబ్బాయికి ఫోన్ చేశారు. ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి గురించి చెప్తాను. ఫోన్ చేస్తే అబ్బాయి నేను ఇక్కడ అసలు ఎక్కడ ఉన్నాను, జమ్మూలో ఉన్నాను చెప్పండి. నేను చేయలేమా, చిన్న సెక్రటేరియట్ ఉంటారు, 3 చూస్తూ ఉంటాను. స్కాలర్షిప్లే కట్టలు ఉంటాయి అప్లికేషన్స్. 32 ఊళ్ళలో ఇచ్చాం, రాయలసీమలో ఇచ్చాం, కర్నూలు, నంద్యాల, కడప, ఇంకో ఊరేదో ప్రొద్దుటూరు, కర్నూలు రెగ్యులర్. మీ పుత్తూరు వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి చెప్పి విసుగు పుట్టింది. మీరు డబ్బులు పోతేనా, మీరు 5 లక్షలు పోతే నేను 5 లక్షలు తీసుకొస్తాను. విశాఖపట్నం మొత్తం 32 ఊళ్ళు, అన్ని డిస్ట్రిక్ట్స్లో. సో ఈ అబ్బాయి గుంటూరులో ఒక ముఠా పనిచేసిన కూలీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ. అది చెప్పాడు, నేను ఇక్కడ వచ్చాను 3 నెలలు అయింది, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చాను యూనివర్సిటీలో. అంటే ఏదైనా కాంట్రిబ్యూషన్ పంపించు అంటే అలాగే పంపిస్తారు. 3 రోజుల తర్వాత చూస్తే ₹1,00,000 వచ్చింది. ఒక కూలీ కొడుకు. అప్పుడు నాకు ₹1,00,000 పంపించాడండి అబ్బాయి అన్నట్టు. మిగతా వాళ్ళంతా 5,000 10,000 మాక్సిమం 20,000 పంపించేవాడు. ఎక్కువ మంది కాదు, 70-80 మంది దొరికారు. ₹1,00,000 పంపించాడంటే నేను అరే వాళ్ళ నాన్న కూలి పని చేసుకునేవాడు, వాళ్ళ నాన్నకు అప్పులు ఉంటాయి, అవి ఇచ్చుకోవడం అయ్యాలి, మనకు ₹1,00,000 పంపించింది, పొరపాటు జరుగుతుంది, 10,000 పక్కన సున్నా పొరపాటు పెట్టుకుంటాడు. వెంటనే ఫోన్ చేసి 90,000 పంపించాడు అన్న. వీళ్ళు వెంటనే ఫోన్ చేశారు, మా చైర్మన్ గారికి చెప్తున్నారు, అయ్యో పల్లెవుళ్ళు నేనేం పొరపాటు అయ్యేది, కావాలని పంపించాను ₹1,00,000. తులసి రామచంద్ర ప్రభు కోట్లు ఇస్తే ₹1,00,000 కూడా ఇప్పుడు ఎలాగా అన్నాడు. చూసారా, అది స్పిరిట్. జగన్మోహన్ గారు చెప్పినట్టుగా ఆ స్పిరిట్ రావాలి మనలో. ఇచ్చే తత్వం, తోటి వాళ్ళు ఆదుకునే తత్వం, ముఖ్యంగా ఈ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో 25 to 28% ఉంది. అన్ని కలిపి చాలా పేరు చెప్పారు మీరు, వంటది తొంటది ఇవే చాలా చెప్పారు కదా. అంటే తొంటరి పనులు బాగా చేస్తారులే, తొంటరి అలాగా నేను జోకులు వేస్తా ఉంటుంది. ఇంతమంది ఉండి కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఊడిపోతే మేము తిట్టు కానీ కనపడిన కాపునల్లా తిట్టా. భీమవరం ఊడిపోతారని అంత కాపులు ఉంటాయి అక్కడ. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్. ఎలా ఊడిపోతారండి? కనీసం కులాభిమానం ఉండాలి కదా, కాపులకు లే. అప్పుడు మా అబ్బాయి భీమవరం అల్లుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆడని మామని అందరూ చెప్తాం భీమవరం అమ్మాయి చేస్తున్నారు. మా 2వ కోడలేమో ఎక్కడిక్కడ చెడ్డిగడ రాజపుత్రుడు. సరే, సో ఈ విధంగా చూస్తే కాపులకి నేర్పవలసిన చాలా ఉన్నాయి. అందుకని యూత్ని పోగు చేయండి. మనం 80+ యూత్, మనం యూతే, మనం కాదు, మనం కూడా పోగు చేయాలి. గుంటూరులో సభలుగా స్కాలర్షిప్లు ఇచ్చేటప్పుడు చాలా మంది వస్తారు, ఒక 600 మంది 500 మంది 600 మంది, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అవడలో
కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం 32 ఊళ్ళు అండి, పేర్లు గుర్తులేవు. ఇప్పుడు 20 తగ్గినాయి కరోనాతో. సో ఈ విధంగా మనం సహకరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, అందరూ ఏం రాకుండా ఆయనలాగా కలిసి రాదు, వ్యాపారంలో పెద్ద కలిగి ఎక్కడ చూసిన వాళ్ళే కనపడుతున్నారు. కాబట్టి వ్యాపారాలు కూడా డబ్బు కావాలి, ఆ టైప్ ఆఫ్ టెంపర్మెంట్, ఆ టైప్ ఆఫ్ డెడికేషన్, రత్నం గారిలాగా ఆ డెడికేషన్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. అది కొద్ది కష్టం. రాజకీయాలు మనం ఎప్పుడు వెనకబడిన వాళ్ళకి ఎవరికి సహాయం చేయటం, రెండకి అమ్మవారికి సహాయం చేయటం ఎగడాలి ఉన్న విషయం తప్పలేదు. మరి ఇంత జనాభావాన్ని ఎందుకు రాలేదు అంటే ఆ విధంగా మనం అప్పుడు నేను ఆలోచించాను. రాజకీయాలకు నేను వెళ్ళాలి. ఒక ప్రజారాజ్యంలో చిరంజీవి గారు అడిగారు, కంటెస్ట్ చేశాను. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లోజ్ మాకు. కంటెస్ట్ చేశాను. దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టాను అప్పుడు, జస్ట్ ఎమ్మెల్యే దీనికి. అంటే ఖర్చు పెట్టాను కానీ పార్టీకి కానీ ఏం లేదు. మీ పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాలేదండి. మొన్న కలిసాను ఎలక్షన్ ముందు వెళ్ళి, నేను బీజేపీలో వెళ్ళారా, మోడీ అంటే బాగా ఇష్టం. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము. అంత రాజప్రభు గారు 2 నెలలకు అసలు మాట్లాడుతున్నాం, అది పరిచయం గారు బాగా అందరం ఇద్దరం కలిసి గుంటూరులో కాంగ్రెస్ చేసాం అప్పుడు ప్రజారాజ్యానికి. మన పార్టీకి జనసేనకి 1 కోటి రూపాయలు పార్టీకి ఫండ్ ఇద్దామనుకుంటున్నానని అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రూపంలో ఇస్తారని అంటే 75 లక్షలు క్యాష్, 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తానన్నారు. అలాగే ప్రభు గారు అన్నాడు, ఫోటోలు దిగాను, ఫోటో కూర్చొని వచ్చేసాం. అనేది రేపు పొద్దున్న తీసుకొస్తున్నాను, పొద్దున్న తీసుకొస్తున్నానంటే ప్రభు గారు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ జరగాలి కానీ మా వాడిని అక్కడ పంపిస్తారు అన్నాడు. సరే ఆ పిల్లడు బయట వచ్చిన తర్వాత దాన్ని పిఏ చేశాడు. ఆ అబ్బాయి రేపు మార్నింగ్ వస్తానండి, ఇట్లా చెప్పాను, 8:30 కల్లా వస్తానన్నాడు. సూట్ కేసులో 75 లక్షలు పెట్టాడు, కూర్చున్నాను. సో 75 లక్షలు రెడీ అయ్యి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే బ్యాంక్ పంపిద్దామని చూసా. 8:24 పిఏ ఫోన్ చేశాడు, పిడి హరిప్రసాద్ సార్ వచ్చాడా, కిరణ్ వచ్చాడా, ఏంటిది గవర్నమెంట్ పండ బాలాజీ అరే నేను గుర్తుపెట్టలేదు, నా పక్కన పలకరించలేదు, ఈయన నేను వస్తున్నానని చెప్పి బెంగళూరు వచ్చేసాడు. ఈయన కర్నూలు అక్కడ అన్ని చోట్ల కూడా ఈ స్కాలర్షిప్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంత పిచ్చి ఈయనకి, కాపు పిచ్చి ఎక్కువ. గొర్రెకొండ వాళ్ళు నమస్కారం పడా బెంగళూరు చెప్పాడు, గుర్తుపట్ల గొర్రెకొండ బాలాజీ. ఈయనకి కాపు రాడికల్స్ వీళ్ళందరూ కాపు రాడికల్స్ చాలా మంది ఉన్నారండి. అయినాక సరే, సో ఈ విధంగా వెళ్తే పవన్ కళ్యాణ్ రాలా, 9 అయినా రాలా. ఆయన పిడుగు హరిప్రసాద్ గారు, మీకు పిడుగు హరిప్రసాద్ గారు తెలుసు కదా, ఆయన ఎమ్మెల్సీ చేశారు ఆయన రైట్ హ్యాండ్. ఫోన్ చేశాడు, చేసి వచ్చాడా కిరణ్ అన్న, ఇంకా రాలేదని కూర్చున్నాను అన్న. 9 అయింది. మళ్ళీ 9:30 ఆయన ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు కిరణ్ ఇద్దరు పొద్దున వెళ్ళిపోయారంట, నాకు తెలియలేదు, హైదరాబాద్ అర్జెంట్గా ఏదో ఫోన్ వస్తాడు. మరి ఇదే పూజ సంగతి ఏందో, మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడి పంపిస్తాను. ఓ వారం చూశాను. వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. నాకు ఆయన మీద ప్రేమ అది. మళ్ళీ ఫోన్ చేశాను, పార్టీ పెట్టే డబ్బులు మీకు వస్తాయండి. మళ్ళీ ఫోన్ చేశాను, పీడి హరిప్రసాద్ గారు ఏమన్నారంటే, మరి చూద్దామని పంపిస్తాను, మళ్ళీ కనుక్కొని పంపిస్తాను అని చెప్పాడు. ఒక 2 నెలల క్రితం కిరణ్ అనే కుర్రాడు పొరపాటు నంబర్ నొక్కితే దొరికాడు నాకు. సార్ బాగున్నారు అన్నాడు. బాగున్నాను, నేను బాగున్నాను కానీ నేను ఆ రోజు వస్తాను, రాలేదు ఏంటి అన్న. ఆయన చెప్పాడు రహస్యం, నా పిల్లాడు అంటే 30 ఏళ్ళు ఉంటాయి. ప్రభు గారు ప్రజారాజ్యం లక్షలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా నష్టపోయారు. తర్వాత నేను ఆలోచించాను, ఆయన దగ్గర తీసుకోవటం 20 కోట్ల రూపాయలని ఏడవద్దు అన్నారు. ఆయన అబద్ధం చెప్పాడు. అది పవన్ కళ్యాణ్. నష్టపోయామంటే మీరు కూడా ఒక నిర్మాత కానీ మనం కానీ ఆయనకి నచ్చదు, భరించలేదు. చూసారా క్యారెక్టర్ క్యారెక్టర్ 1 కోటి రూపాయలు చిన్న అమౌంట్ అది దాటి పవన్ కళ్యాణ్. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి లేకపోతే ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ వస్తే ఇంకో దారి లేదు. రాజకీయాల్లో కానీ రాజకీయాల్లో రావాలంటే ఎన్నాడు కూడా తెలియదు. వ్యాపారంలో పెట్టడంలో చూస్తున్నాం కదా, తమిళనాడు చూసాం, ఆంధ్రప్రదేశ్ చూసాం, గుంటూరులో చూసాం, అన్నిచోట చూసాము. ఇంకా చాలా కూడా ఉన్నాం. అందుచేత ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, అది ఇవ్వండి. తర్వాత మీకు చెప్తున్నాను నేను, మీరు ఎంత డబ్బులు ఇస్తే పోగు చేస్తే 5 లక్షలు పోగు చేస్తే 5 లక్షలు తీసుకొస్తాం, 20 లక్షలు పోగు చేసి 20 లక్షలు తీసుకొస్తాం. అంతమంది పిల్లలు దొరకాలి మీకు.
హైయెస్ట్ చేసింది ఈస్ట్ గోదావరి రాజులు 11 లక్షలు పోయి చేస్తే నేను 11 ఇచ్చా, మొత్తం 10 ఏళ్ల మీద. తర్వాత తెనాలి 10 లక్షలు పోయి చేస్తే నేను 10 లక్షలు ఇచ్చాను. ఆ విధంగా ఛాలెంజ్ విసిరాను. ఎంత డబ్బు నువ్వు పోయి చేస్తే ఎవరు 50 లక్షలు చేస్తాను నీకు స్టూడెంట్స్ సరిపోద్ది అంతమంది. మొత్తం 11 హైయెస్ట్. ఇక మిగతా వాళ్ళతో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 7 లక్షలు కర్నూలు రెగ్యులర్ చేత. ఇది పెద్దలంతా ఆలోచించి మీరు గట్టి నిర్ణయం తీసుకోండి. యూత్కి మంచి ఫ్యూచర్ ఉన్నాయి ఇవ్వాలి. చాలామంది ఇంకా చాలామంది స్టోరీలు ఉన్నాయి, చాలా ఉంటాయి. మన పుస్తకం ఉంది రాస్తే ఈ విద్యార్థులు ఏ విధంగా సక్సెస్ అయ్యారని. ఏది కూలీలు పిల్లలు పికప్ చేసుకుని చిన్న చిన్న అటెండర్స్ అటువంటి వాళ్ళు. సో ఆ విధంగా చాలామంది ఉన్నారు. సో మనం ఆ దారిలో వెళ్ళాలి అనేది సలహా జగన్మోహన్ రెడ్డి గారు కాపు సేవా సమితి పెట్టారు కాబట్టి ఆ దిశలో మీరు ఆలోచించాలని నేను వస్తున్నాను. మీకు బాగా సహకరిస్తాను ఆ విషయంలో అనేది సహకరిస్తాను చెప్తూ. సో ఒక సక్సెస్ స్టోరీ రత్నం గారు లాగా నేను కూడా ఒక సక్సెస్ స్టోరీ. మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రియలిస్ట్గా మారి లేటెస్ట్గా చెప్పారు కదా. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాం. మా మినిస్టర్ గారు గుంటూరు మినిస్టర్ బ్రహ్మసారి డాక్టర్ బ్రహ్మసారి చౌదరి గారు అడిగారు, ప్రభు గారు 4 కోట్లు కొద్ది గుంటూరు జనరల్ హాస్పిటల్ ఆ బిల్డింగ్ అయిపోయింది, పెద్ద బిల్డింగ్. 4 ఏళ్ళు 10 కోట్లు ఇస్తాను పోమా, 10 కోట్లు ఇస్తున్నాం. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. అది ఎందుకు చెప్తున్నామా, మనం ఆ స్థాయికి ఎదగాలి, ఇచ్చే స్థాయికి ఎదగాలి, తీసుకునే స్థాయిలో కాదు. కులం పొరుగు అక్కడే ఉంది. చూశాను నేను అక్కడ గుంటూరులో ఇవాళ 150 కోట్లు పెట్టి కమ్మజన సేవా సమితికి కూడా కడుతున్నారు. జేకేసీ కాలేజీ దగ్గర 150 కోట్లు, 50 కోట్లు ల్యాండ్ అయినాక. అని నా ఫ్రెండ్ చెప్తారు. మేము ఏంటంటే ఇలా చేస్తామంటే లేటెస్ట్ ఆడపిల్లలకు మాత్రమే. చూసారా ఎక్కడన్నారు చేత. మీరు అన్నట్టుగా సహకారం అందదు, మనం లాక్కోవాలి, సహకారం తీసుకోవాలి. ఎడ్యుకేషన్ మనకు దారి. ఎడ్యుకేషన్ ఉండబట్టే మీరు చేయగలిగారు. ఎడ్యుకేషన్ ఉండడానికి ప్రభుత్వం కూడా చెప్పేస్తారు మన డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేవారు. సో ఎడ్యుకేషన్ ఉండబట్టి నేను బీటెక్ చేయబట్టి నేను ఇండస్ట్రీ సక్సెస్ చేయగలిగాను. కాబట్టి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ మళ్ళీ నొక్కి చెప్తూ ఈసారి నెక్స్ట్ సభలో మేము వచ్చినప్పుడు యూత్ కనపడాలి, కనీసం 100 మంది అట్లా ప్రచారం చేయండి. వాళ్ళు చెప్పుకుంటూ మీ అందరూ ఇంతసేపు చక్కగా విన్నందుకు మీ అందరికీ సత్యం తెలియజేస్తూ, నాకు మాత్రం ఒక భారతదేశం నా దేశం, మన దేశం కదా నా దేశం, మన దేశం అనే వాడు, భారతదేశం నాది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా సొంతం. మీ సొంతం అంటే మీరు చెప్తారు, ఎవరికి చెప్తారు. అందుకని 1947 డేట్ ఆఫ్ బర్త్ సార్. 1947 డేట్ ఆఫ్ బర్త్. స్వతంత్రం వచ్చింది కాబట్టి మీకు స్వతంత్ర భావాలు ఎక్కువ. ఎక్కడ నాకు ముందు నేను ఎప్పుడో దూరంలో ఉంటే స్వతంత్ర ఆగస్టులో వచ్చింది. సరే, ఇప్పుడు మీరు తల నేర్చిన వాళ్ళైనా, తల మీద జుట్టు లేని వాళ్ళైనా, కుర్రోళ్ళైనా, ఆడవాళ్ళైనా భారత మాతకి చెయ్యాలనుకుంటే మాత్రం నేను ఊరుతాను. అక్కడ ఉన్న ఏ వస్తువు వడ్డించడానికి నేను అలౌ చేయను. అక్కడ ఏదో చాలా పెట్టారు, దోశలు 5 దోశలు ఏం పెట్టన్నా వాళ్ళకి చెప్తాను పెట్టాలి. అందుకని భారత మాతని కీర్తించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చెప్పలే భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఇక ఈ రోజు మనకి 2 గౌరవ అతిథులు ఉన్నారు. ఒక గౌరవ అతిథి డాక్టర్ అయ్యా శ్రీనివాస్, ఎండి, రవీనా హెల్త్ కేర్ హాస్పిటల్, మధురవాయి, చెన్నై. వీరిని సభకు పరిచయం చేయవలసిందిగా సమితి ఉపాధ్యక్షులు, మద్రాస్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీ సివి రామచంద్రమూర్తి గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. మీరు ఆల్రెడీ అందరూ చెప్పారు. రవీనా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చాలా సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్ పర్సన్. మేము ఎప్పుడు ఏ ఒక్క విషయానికి అప్రోచ్ అయినా కూడా చాలా ఆనందంగా అది అంగీకరించి వెంటనే దానికి ఏ హెల్ప్ కావాలో అన్నీ చేశారండి. ప్రీవియస్గా ఒకసారి మేము ట్రై చేసాము ఆయన పిలవడానికి, ఆయనకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆయన రాలేదు. ఈసారి ఆయన మన ఫంక్షన్కి రావడం నిజంగా చాలా అదృష్టకరం, ఆనందకరం. సో ఐ వెల్కమ్ శ్రీనివాస్ గారు, రవీనా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్.
డాక్టర్ శ్రీనివాస్ గారిని సమితి వైస్ చైర్మన్ శ్రీ ఆకుల ప్రకాష్ గారు శాలుతో సత్కరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సమితి సలహాదారు శ్రీ కళాసుధ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ గారిని కూడా జ్ఞాపికను అందించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలండి. డాక్టర్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మా హాస్పిటల్ ఇప్పుడు యాక్చువల్గా ఆల్ డిపార్ట్మెంట్స్ రీసెంట్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసి 24 hours ట్రామా సెంటరు, ఐసీయూ, గైనకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, డయాలసిస్ యూనిట్స్ అన్ని సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి. స్టిల్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సమ్ మోర్ డిపార్ట్మెంట్స్. దానికోసం ట్రై చేస్తున్నాం. మన టాప్ సేవా సంస్థలు కూడా 25% డిస్కౌంట్ ఇవ్వాలని నేను ఇప్పుడే డిసైడ్ చేశాను. నేను హైయర్ సెంటర్లో వర్క్ అయ్యేటప్పుడు 1 day ఐసీయూకి 1,30,000 అయ్యేదన్నమాట. ఇప్పుడు మేము 35,000 చేస్తున్నాం అక్కడ మా హాస్పిటల్. చాలా రీజనబుల్గా చేస్తున్నాము. రీజనబుల్ అడ్వాన్స్ అన్నీ కూడా. సో మన అసోసియేషన్ కూడా మేము బాగా హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. నా పేరు సుభాష్ చంద్రబోస్ మంచం. మన రామచంద్ర ప్రభు గారు స్ఫూర్తి చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా ఇలా కష్టపడి పైకి వచ్చాను. ఇది ఒక విధంగా ఒక లైన్లో ఉన్నాను. ఇది స్టిల్ ఐ హ్యావ్ టు డెవలప్ అనమాట. ఇది ఈ రూపేణ నాకు రెండు విషయాలు చెప్దాం అనుకున్నాను. ఒకటి, ఈ సమితికి కొంచెం యాక్చువల్లీ ఎకనామికల్గా స్మాల్ అమౌంట్స్ మే నాట్ బి ఏబుల్ టు డూ సమ్ బిగ్ థింగ్స్. అది దానికి నేను ₹1,00,000 విరాళం ఇస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఆయన ఛాలెంజ్ చేశారు. నాలాగా చేస్తే చాలా అమౌంట్ వస్తుంది కదా ఒకేసారి. ఆయనకి మామూలుగా ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఒక అసిస్టెంట్ పెట్టుకోవచ్చు. అందువల్ల నేను నాకు స్ఫూర్తిగా చెప్పాలనుకున్నాను. అది ఇంకోటి ఏంటంటే ఆయన యూత్ అన్నారు 80 years. నేను ఒక కార్డియాలజిస్టు ఆయన చూపించాడు అనమాట. చదివాను. ఆయన అన్నాడు, నేను 110 years ఓల్డ్, నేను 120 years గ్యారంటీగా ఉంటాను హెల్తీగా అని డిక్లేర్ చేశాడు. ఏంటి ఇది అంటే అనుకుంటే తర్వాత ఆయన చెప్పారనమాట, దేర్ ఆర్ ఓన్లీ 3 commandments. ఒకటి, మీరు అర్జున అన్నది ఒక టాబ్లెట్ ఉంటుంది. అంటే మన తెలుగులో తెల్లమద్ది అంటాం. తెల్లమద్ది బెరడ్తో చేస్తారనమాట. అది ఇట్ విల్ గివ్ టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. బాయ్హుడ్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఉందో అదే మెయింటైన్ చేయగలిగితే మీ వయసు 125 సంవత్సరాలు. పాండవులు 125 సంవత్సరాలు ఉన్నారు. ధర్మరాజు 125, కృష్ణ 125, ద్రౌపది 124. వైకాంట్ వి అని చెప్పి ఆయన ఈ 3 కమాండ్స్ చెప్పారనమాట. అంటే మనం యూత్ ఎవరికైనా దీని 100 ఏళ్ళ ఆయుష్ కాదు, 120 ఏళ్ళ ఆయుష్. ఇంకా అలా చెప్పాలంటే భగవంతుడు చెప్పాలంటే ఇది ఏంటంటే, ఒకటి, ది మెడిసిన్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈస్ 1 tablet which is actually bringing the boyhood blood circulation. Number 2, మీరు తినే ఆహారం అంటే ఓల్డెన్ డేస్లో మన వాళ్ళందరూ ఈ కూర ఏదండి, మన పనగంటి కూర, తర్వాత ఇంకోటి ఏది కలిజేరు, ఇవి తినేవారు. ఇప్పుడు అందరూ మర్చిపోయారు దాని గురించి. అంటే మనం ఇప్పుడు పనగంటి కూర, మునగాకు కూర తినమన్నాడు, ఏంటి పొక్కలు వేసి తినమన్నాడు. అది ఆయుష్ పెంచుతుంది. కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయంట డాక్టర్ గారు చెప్తారు. సో దాంట్లో అన్నీ ఉన్నాయి, మీకు ఏమి సప్లిమెంటరీ అక్కర్లేదు దానికి, అది తినగలిగితే. అంటే నేను తింటాను, పనగంటి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకొకటి విషయం ఏంటంటే, మూడవది వెజిటబుల్స్, రెడ్ వెజిటబుల్స్ అండ్ రెడ్ ఫ్రూట్స్ తినమంటాడు. దాంట్లో సమ్ ఎంజైమ్ ఇస్తే దట్ విల్ మేక్ ద టోటల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పింది అనమాట. నేను డాక్టర్ కాదు, ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ ఫాలో అండ్ ఐ ఎమ్ ఓన్లీ టేకింగ్ చార్జ్ ఆఫ్ మినిస్టర్ ప్రభు సో దట్ యూ విల్ కంట్రిబ్యూట్ another 1 lakh. He is selected here, so he will contribute another 1 lakh. So many other
జనరల్ సెక్రటరీ గారు చాలా టైం అయిపోయింది, ఎప్పటికీ 8:15 అయిపోయింది, అక్కడ భోజనం రెడీగా ఉంది, అందరికి ఆకలేస్తుంది అని చెప్పి ఆగిపోతుందని చెప్పారు. కనుక ఒక్క నిమిషం ఆయన అడిగారు. సో ఆయన ఒక్క నిమిషం ఇచ్చిన దానికి మనకి ఎంత వాల్యూ ఉందో చూశారు కదా, అందరూ తప్పట్టు కొట్టింది ఆయనకి. ఈనాటి మన ఇంకొక గౌరవ అతిథి శ్రీ రవీంద్ర పినిశెట్టి, వైస్ ప్రెసిడెంట్ HCL టెక్ గారిని సమితి సాంస్కృతిక కార్యదర్శి విలక్షణ సమాజ సేవాపరాయణులు నరేంద్ర కుమార్ గారిని సభకు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ యూత్ అన్నట్టుగా యూత్ ఒకసారి చూడండి. కొంచెం నర్వస్గా ఉంది. ఇప్పుడు నాకు కొంచెం స్టేట్ మీటింగ్ అలంకరించిన పెద్దలకి, ఏం రత్నం గారికి, ప్రభు గారికి, రవీంద్ర గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సార్. కాపు సేవా సమితికి చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రవీంద్ర గారి గురించి చెప్పాలంటే ఆయన సాంకేతిక మరియు ఇంజనీరింగ్ రంగాల్లో 30 ఏళ్ళకు పైగా అనుభవం కలిగిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన IT మరియు వ్యాపార నాయకులు. ప్రస్తుతం ఆయన HCL సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా వ్యాప్తంగా వ్యూహాత్మక వ్యాపార కార్యకలాపాలను నడిపిస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ ఇలాంటి కీలక పరిశ్రమలు రంగాలు అన్నీ ఈయన కింద HCL తరపు నుంచి పర్యవేక్షిస్తున్నారు. తన వృత్తిపరమైన విజయాలతో పాటు రవీంద్ర గారు సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ సెంట్రల్ సభ్యుడిగా విద్య మరియు ఆరోగ్య అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలను సేవలందించారు. ఆంధ్రప్రదేశ్లోని చిన్న పట్టణం నుండి IT పరిశ్రమ గ్లోబల్ బోర్డ్ రూమ్ వరకు సాగిన ఆయన ప్రయాణం లక్ష్య సాధన, పురోగతి, సేవతో నిండి ఎంతోమంది ప్రేరణ నిలుస్తుంది. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. కాపు సేవా సమితికి చేసినందుకు కార్యదర్శి సభ్యుల నుంచి అందరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి మీ పరిచయానికి. ఇప్పుడు గౌరవ అతిథి శ్రీ రవీంద్ర పినిశెట్టి గారిని విద్యా పరిశ్రామికులు, పారిశ్రామికవేత్త సమితి ఉపాధ్యక్షులు శ్రీ YSV సుబ్బారావు గారు శాలువతో సత్కరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ బిఆర్ భాస్కర్ రావు సాంస్కృతిక కార్యదర్శి జ్ఞాపికను అందిస్తారు. ఇప్పుడు పినిశెట్టి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సో ఫస్ట్లీ ఐఎమ్ రియలీ హానర్డ్ అండి, ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇంత పెద్దవాళ్ళ మధ్యలో నేను మాట్లాడగలిగే అర్హత వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. కార్పొరేట్ రూముల్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి అంటే మోటివేషన్ మెసేజ్లు ఇవ్వడం, వాళ్ళ గ్రోత్ ఎలాగని చేయడం తెలుసు, కానీ ఒక కమ్యూనల్ కైండ్ ఆఫ్ సొసైటీకి వచ్చి మాట్లాడగలను. వాటి అంటే ఈ కులానికి సంబంధించి ఏం మాట్లాడాలని చాలా డెలిబరేట్ చేస్తున్నాను. సో 2 మెసేజెస్ డెఫినెట్లీ నాకు ఈరోజు టేక్ అవేస్. ఏం రత్నం గారు ఇస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ నేమ్. చిన్నప్పుడు నేను మేబీ కాలేజీలో ఉన్నప్పుడు కర్తవ్యం సినిమా చూసి గూస్ బంప్స్తో ఉండేవాళ్ళు. ఇలాంటి ఒక పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్తో సినిమా తీయడం అనేది ఎవరు ఊహించలేదు. అక్కడి నుంచి విజయశాంతి గారు వచ్చి లేడీ సూపర్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ వాజ్ సో ఓన్లీ, బట్ ఈ హిట్స్ లైక్ ఖుషి అవి ఆయన్ని నెక్స్ట్ లెవెల్ స్టార్కి. సో మేమందరం ఆ రోజు కాలేజీల్లో ఉంటూ సినిమాలు ఎంజాయ్ చేసి నిజంగా మీ ఇన్స్పిరేషన్తో ఉన్నాం సార్. సో వీరమల్లు వచ్చినప్పుడు మా కుటుంబం అంతా, ఆయనంత పెద్ద కుటుంబం కాదు మాది, అయినా సరే మేమందరం ఇక్కడ చెన్నై థియేటర్లో చూసాము ఎంకరేజ్ చేయాలని. ఒక పక్కన మీడియాలో క్రిటిక్స్, గ్రాఫిక్స్, VFX అంటుంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టెక్నికాలిటీస్ వదిలేయండి, దానిలో స్టోరీ అండ్ మెసేజ్ చూడండి అని కాన్స్టెంట్గా అడ్వకేట్ చేసేవాడి సార్. ఇట్ ఇస్ ఎ గ్రేట్ మెసేజ్. అది ఏం రత్నం గారు ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్
ప్రభు గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఓల్డ్ 80+ అని అంటారు, కానీ ఆయనలో ఎనర్జీని చూస్తే అలా ఉంటే చాలు మనం. సో గివింగ్, ప్లెజర్ ఆఫ్ గివింగ్ గురించి ఆయన మాట్లాడారు. అగైన్ నా ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నేను. కాకినాడలో ఒక చిన్న స్కూల్లో చదువుకుని, మా ఫాదర్ ఏమో జిల్లా పరిషత్లో క్లర్క్ ఏం చేసేవారు, సూపరింటెండెంట్ ఏం చేసేవారు. సూపర్ హానెస్ట్ ఎంప్లాయీ ఆ రోజుల్లో. ఆయనకి బోల్డ్ డబ్బులు వచ్చే ఉద్యోగం అది. ఆయన జస్ట్ అడిగారంటే డబ్బులు వచ్చేస్తే ఇంటికి. అలాంటప్పుడు ఒక హానెస్ట్గా ఉంటూ ఆ ప్రిన్సిపల్స్ మాకు చేసి చాలా కష్టపడి చదివించారు. ఆయన డ్రీమ్ ఏంటంటే నా కొడుకు వెళ్ళి మద్రాసులో గిండి కాలేజ్లో చదవాలి. ఆయనకు అదొక ఎవ్రీబడికి ఒక గోల్ ఉంటుంది కదా. సో ఆ తర్వాత నేను ఎంటెక్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. దెన్ చెన్నైలో ఫస్ట్ జాబ్ సీమెన్స్ అని జర్మన్ కంపెనీలో చేశాను. 15 years చేశాను సీమెన్స్లో. జర్మనీలో ఉన్నాను సార్ చాలా ఏళ్ళు. మీరు జర్మన్స్ ఛాలెంజ్ చేశారు అఫ్కోర్స్ ఇంజనీరింగ్లో. యా, సో ఆ తర్వాత ఇక్కడ ఫాదరు, బ్రదర్, ఫ్యామిలీ, వైడర్ ఫ్యామిలీతో ఉండాలి, పిల్లలకి మన సంస్కృతిలో నేర్పించాలని చెప్పేసి నేను మా పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళే టైంకి ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడే సెటిల్ అయ్యాము. 30 years ఆఫ్ కార్పొరేట్ లైఫ్లో యాజ్ ఐ సెడ్ లాట్ ఆఫ్ కార్పొరేట్ స్పీచ్లు, మోటివేషన్లు అవి ఇస్తాను, కానీ ఇలాంటివి లేదు. జగన్ గారు కొన్ని నెలల ముందు కలిసి ఇలా మాట్లాడితే ఇన్స్టెంట్ డెసిషన్స్ ఈజ్ సంథింగ్ విచ్ వీ ఆల్వేస్ డూ కదా. ఆయన వచ్చి చెప్తే వెంటనే నేను చేస్తానండి. ఎందుకంటే ఓన్లీ వన్ ఇన్సిడెంట్ దట్ క్రియేటెడ్ ఎ చేంజ్, మేబీ విత్ దిస్ ఐ విల్ క్లోజ్. 2016లో మా ఫాదర్ చనిపోయినప్పుడు, అంటే అప్పటి వరకు వన్స్ ఐ బికమ్ సెటిల్డ్ ఇన్ మై కెరియర్, కంప్లీట్గా మా పేరెంట్స్ని చూసుకునేవాడిని, మా బ్రదర్ని అందరినీ చూసుకునేవాడిని. అంటే వైడర్ ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేశాను నేను. ఏ రోజు అడిగేవాడిని కాదు ఏం చేస్తున్నారు మీ రిటైర్మెంట్. అప్పటికి స్టేట్ గవర్నమెంట్లో విల్ గెట్ లాట్ ఆఫ్ పెన్షన్, వాట్ హీ డస్ అనేది ఎప్పుడు అడగలేదు నేను. 2016లో ఆయన చనిపోయిన తర్వాత మామూలుగా ఒక బంధువుల్ని దగ్గర ఉన్న వాళ్ళు అనేది తెలిసి ఫంక్షన్ చేస్తూ ఉంటే 10th day ఫంక్షన్ రోజున తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. అసలు వీళ్ళెవరు ఎవరిని పిలవలేదు, మనం ఎందుకు వచ్చేస్తున్నారంటే ఏం లేదు బాబు మీకు చేతులు ఎత్తి దండం పెడతాం, మీ ఫాదర్ మాకు డబ్బులు ఇచ్చారు చదువుకున్నాం, అందుకని ఆయన దానం ఎంత గుప్త దానం అంటే ఎవరికి తెలియదు. ఆ రోజు నాకు తెలిసింది ఈయన రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులు నా దగ్గరనే తీసుకున్నారు మందులకి, ఎగ్జిస్టెన్స్ అంతా అని. ఆయన పెన్షన్ డబ్బులు అంతా తీసుకెళ్లి ఎన్నో వందల విద్యార్థుల్ని ఆ రీజియన్లో చదివించారు, అందరూ డబ్బు లేని వాళ్ళు. సో ఈరోజు ఆయన చెప్తా ఉంటే సార్ ఇన్స్పిరేషన్. ఆ రోజు నుంచి I started thinking about it is not just about 14 hours, 16 hours of corporate life. You have to give something back to the society. So then immediately I joined into Rotary Club Madras Central. My main motto has been education and healthcare, sir. Education, I was a big promoter. Again, keep doing. అంటే దానాలన్నీ గుప్తంగా జరిగిపోతూ ఉంటాయి, ఎప్పుడో ఎక్కడ కనిపించి ఎవరో చెప్తూ ఉంటారు అనమాట. సో బట్ RCMC has created some platform to do at a bigger scale. సో ఈ రోజు జగన్ గారు చెప్పారు, దీస్ ఆర్ బిగ్ టేక్అవేస్. ఒక కమ్యూనల్ మెసేజ్ ఏం ఇవ్వగలం అంటే మన కాస్ట్ వాళ్ళకి మనం ఏం చేయగలం, వాళ్ళ అభివృద్ధికి ఎంత చేయగలం. ఈజ్ ఎ రోల్ మోడల్, డెఫినెట్లీ ఐ టేక్ దిస్. అండ్ ఆల్సో డాక్టర్ గారు కూడా the way he said how he is extending healthcare to the wider society. So it is very inspirational day for me. And youth, sir, I will do my contribution. I have 2 children growing currently. One is just doing a marketing role in one of the multinational company in Australia and Asia Pacific region. Second one is studying IIT Madras. He is doing electronics engineering. So at appropriate time I will also give this message so that they don't need to realize after I am gone from here, right? So at least my kids will know how they can do the difference. Thank you so much for listening my stories, and I am part of this society now, and I will work with Jagan Garu and all of you. It is a really pleasure to meet all of you. Thank you so much. రవీంద్ర గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి నగదు బహుమతి. స్టూడెంట్స్ నిఖిల్ జీ నిఖిల్. నెక్స్ట్ స్టూడెంట్ శ్రీమాన్. ఆర్ మీరాన్ రోహిణి. శ్రీమతి రామచంద్ర ప్రభు
తులసి రామచంద్రబాబు గారి శ్రీమతిని కూడా రమ్మంటున్నాను. దయచేసి రండి వేదిక. తదుపరి సంబరాలు చేస్తాం. అబ్బాయి 10th ఫైల్ కొంత చేశారు కాపాడు మన టాప్ స్టూడెంట్స్ 470 తీసేసారు అబ్బాయి ఫైల్ కూడా ఒక డైరెక్టరీ ఆవిష్కరించుకున్నాం కదా, ఆ డైరెక్టరీ ముద్రించడానికి అందులో ప్రకటనలు ఇవ్వడానికి చాలా మంది అంటే ఈ కార్యవర్గ సభ్యులు చాలా కృషి చేశారు. వారందరికీ ఒక ఉడత భక్తిగా చిన్న జ్ఞాపకం అందిస్తున్నాం. ఒక్కొక్కరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీ బాలాజీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ ఆకుల ఇక్కడే ఉన్నారా? ప్రకాష్ ఆకుల గారు మా వైస్ చైర్మన్. ఆయన ధర్మదాత, వదాన్యులు. 1 కాదు 2 కాదు ఎన్నన్నా చెప్పొచ్చు అన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళానో నేను అడిగాను, చెప్పాను చూసారా, వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేదే ధర్మం. దానికి నిలువెత్తు నిదర్శనం వారు మన ఆకుల ప్రకాష్ గారు. BBMPH అధినేత బోస్ గారా, చంద్రబోస్ గారు వారు. తర్వాత నెక్స్ట్ KN జయశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హెల్త్ కేర్. శ్రీ హెల్త్ కేర్ ఉన్నారా? లేదు. అది తర్వాత శ్రీ మహాలక్ష్మి టింబర్ డిపో. శ్రీ మహాలక్ష్మి టింబర్ డిపో ఉన్నారా? రండి. వచ్చేసారా? రైట్. ఒకసారి చూస్తా ఉన్నారా మా పేరు? C-Max Flight Systems. C-Max Flight System. మీరు రండి మేడం. ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ హస్బెండ్ ప్లీజ్ కమ్. ఫోన్ చేస్తున్నారా? విజయ ఫ్లైబుక్స్ అండ్ ల్యాండింగ్స్. తర్వాత JK ఇంటర్నేషనల్. ఉన్నారా? కార్తిక్ హోమ్స్. లేదు. KSN కన్స్ట్రక్షన్స్. పేరేంటా? ఇచ్చేసారా? KN కన్స్ట్రక్షన్స్ చదివేశారు? లేరు. ఎక్కడ? ధన్యవాదాలు సార్. అందరికీ ధన్యవాదాలు.